ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ బుక్ గురించి కంప్లీట్ వీడియో. ఒకటే వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అందులో మొదటి చాప్టర్ ద సైరన్. ఇది తెలుసుకోవాలంటే మనం హిస్టరీ గురించి వినాలి. ఏన్షియంట్ గ్రీస్ లో సైలర్స్ అతిపెద్ద సముద్రాల మీద ప్రయాణం చేస్తుండేవాళ్ళు. రాత్రిల్లో సునామీలు, అతిపెద్ద అలలు ఓడలని ముంచి వేస్తాయి. పక్కన వాడి మాటలు కూడా వినిపించనంత శబ్దాలు ఉంటాయి. అలానే సముద్రం మధ్యలో కొన్ని రాకీ ఐలాండ్స్ ఉంటాయి. అక్కడ ఒక మిస్టీరియస్ ఉమెన్ ఉంటుంది. తనని సాగర కన్య అని మనం అంటాం. అదే గ్రీక్ ద సైరన్ అంటారు. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంత శబ్దంలో వాటి వాయిస్ మనుషులకి వినిపిస్తుంది. సైరన్స్ ఫైట్ చేయవు, షౌట్ చేయవు, అరవవు, అలానే ఎవరిని కూడా వెంబడివ్వవు. కానీ వాటికి ఒక పవర్ ఉంది. అదే వాళ్ళు స్లోగా ఉంటారు, కళ్ళు దిప్పనంత అట్రాక్టివ్ గా ఉంటారు. అలానే వాటి వాయిస్ కూడా చాలా కామ్ గా ఉంటుంది. పడవ ఎప్పుడైతే క్లోజ్ గా వస్తుందో ఆ సైరన్స్ సాఫ్ట్ గా పాడతాయి. ఆ వాయిస్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అది విన్న వెంటనే సేలర్ షిప్ ని ఆపేస్తారు. వాళ్ళు ప్రతిదీ మర్చిపోతారు. అక్కడున్న డేంజర్, ఆ పెద్ద పెద్ద అలలు, ఆ జర్నీని కూడా. ఎందుకంటే ఆ సైరన్ వాళ్ళని కామ్ గా, స్పెషల్ గా ఫీల్ చేసేటట్టు చేసింది. వాటి పవర్ ఫోర్స్ చేసి యుద్ధంలోకి గుంజి అవి గెలవవు. వాటి పవర్ ఉండేది అట్రాక్షన్ లో. అది కూడా అవి ట్రై చేయవు, నాచురల్లీ వస్తుంది. ఈ రోజు సైరన్ అంటే సీ క్రియేచర్ కాదు, ఒక పర్సన్. ఎవరైతే వాళ్ళ కామ్నెస్ ని, వాళ్ళ జెంటిల్నెస్ తోటి మనుషులని అట్రాక్ట్ చేస్తారో వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు స్లోగా మాట్లాడతారు, స్లోగా నడుస్తారు, ఎక్కువగా వింటారు. అటెన్షన్ వెనకాల వాళ్ళు పరిగెట్టారు. అటెన్షనే వాళ్ళ దగ్గరకు వస్తుంది. మరి ప్రజలందరూ సైరన్ ని ఎందుకు ఇష్టపడుతున్నారంటే ఈ ప్రపంచంలో అందరు బిజీగా ఉంటారు, లౌడ్ గా ఉంటారు. చిన్నగా ఏమన్నా గొడవ అయినా కానీ దాన్ని పెద్దగా చేసే వరకు ఊకోరు. ఎందుకంటే కంప్లీట్ స్ట్రెస్ తోటి నడుస్తూ ఉంటారు. కానీ ఈ సైరన్ రిలాక్స్ ఉంటారు, ప్రతిదీ నోటీస్ చేస్తారు, వాళ్ళ వాల్యూని వాళ్ళు తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనుషులు ఉండాలి అనుకుంటారు. మరి అలాంటి సైరన్ లాగా మనం అవ్వాలి అంటే ప్రతిదీ హార్ష్ గా తీసుకోవద్దు. స్లోగా, నిదానంగా, జెంటిల్నెస్ తోటి ఉండటం వల్ల ప్రజలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. నువ్వు కామ్ అయినప్పుడే ప్రజలు క్యూరియస్ అవుతారు. అంత పెద్ద అలలలో కూడా అక్కడున్న సైరన్స్ కామ్ గా ఉండటం వల్లనే సేలర్స్ వాటికి అట్రాక్ట్ అయ్యారు. సైరన్ పవర్ లౌడ్నెస్ అయితే అస్సలు కాదు, వాటి కామ్నెస్ మనుషులని అట్రాక్ట్ చేస్తుంది. రెండో చాప్టర్ ద రీక్. లాంగ్ ఎగో యూరోప్ లో ఒక ఫేమస్ మ్యాన్ ఉండేవాడు. అతని పేరు క్యాసనోవా. అతనేమి రిచెస్ట్ కాదు, అలానే స్ట్రాంగెస్ట్ కూడా కాదు. కానీ అతనికి ఒక విషయం తెలుసు. అతను లవ్ చేస్తే మొత్తం అటెన్షన్ తో చేస్తాడు. క్యాసనోవా కేవలం ఉమెన్ తోటి మాట్లాడటమే కాదు, అతను వారిని ఎలా చూస్తాడంటే ఈ ప్రపంచంలో కేవలం వాళ్ళు మాత్రమే ఉన్నారు అన్నట్టు. వాళ్ళు రేరెస్ట్ స్పీసీస్ లాగా. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కేర్ఫుల్ గా వినేవాడు. జెన్యూన్ గా వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేవాడు. ఇంప్రెస్ చేయనీకి కాదు, కానీ వాళ్ళని అడ్మైర్ చేయనీకి. అతను వాళ్ళకి నిజంగా అడ్మైర్ అయి ఉన్నాడు. అతను సిగ్గుతోటి, కన్ఫ్యూజ్ తోటి యాక్టింగ్ చేయడు. అతను చూపించేది ఒక హానెస్టీని, అతని నిజాయితీని వాళ్ళ ముందు పెడతాడు. ఆ ప్యాషనేట్ అటెన్షన్ వల్లనే ప్రజలైనా అమ్మాయిలైనా అతన్ని చాలా స్పెషల్ గా చూసేవాళ్ళు. ఆ పవర్ నే ద రేక్ అంటారు. ఇప్పుడు కాలంలో రేక్ అంటే ఎవరైతే పర్సన్ డీప్ ఇంట్రెస్ట్ తోటి సెడ్యూస్ చేస్తారో వాళ్ళని అంటారు. ఎదుటి వారిని వాంటెడ్ గా, ఇంకా అడ్మైర్డ్ గా చేపిస్తారు. ఇక్కడ రేక్ అంటే వాళ్ళు కేర్ఫుల్ గా వింటారు, విన్న కాడ కంప్లీట్ అటెన్షన్ పెడతాడు. హానెస్టీగా కాంప్లిమెంట్స్ ఇవ్వడం, భయపడకుండా ముందుకు నిజాయితీగా చెప్పడం. అలా చేయడం వల్ల వాళ్ళు చేస్తున్న ఫీలింగ్ అయితే రాదు. ఒక ఫోర్స్ ని డీప్ గా ఒక్క పర్సన్ మీదనే పెడతాడు. ఎందుకంటే నార్మల్ గా ప్రతి ప్రజలకి నోటీస్ చేయడం కావాలి. వాళ్ళని వాళ్ళు స్పెషల్ గా చూపించుకోవడం ఇష్టం. అప్రిషియేట్ చేయడం, రివార్డ్స్ అయినా అవార్డ్స్ అయినా ఇవ్వడం. అలా నీకు ఎవరైనా కాంప్లిమెంట్స్, రివార్డ్స్ ఇచ్చారంటే నువ్వు వాళ్ళని టాప్ ప్రియారిటీలో చూస్తావు. సో రేక్ చేసేది కూడా ఇక్కడ సేమ్ థింగ్. ఇక్కడ ట్రిక్స్ ఏముండవు, మ్యానిపులేషన్ కూడా ఉండదు. ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేస్తారు. సింపుల్ గా రేక్ పవర్ ఏందంటే అందరినీ చేస్తూ ఉండడు, కానీ ఒక్క పర్సన్ కి ట్రూగా ఫుల్లీ అటెన్షన్ ఇవ్వడం. దాని వల్ల నీకు ఇటర్నల్ హ్యాపీనెస్ వస్తుంది. మూడో చాప్టర్ లో ద ఐడల్ లవర్. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ లో ఒక ఫేమస్ ఉమెన్ ఉండేది, మేడం ద పోంపడోర్. ఆ ఫ్రాన్స్ లో ఉండే రాజుకి చాలా మంది బ్యూటిఫుల్ పీపుల్ ఉండేవాళ్ళు అతని చుట్టూ. కానీ తను ఎప్పుడు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేది. అతను స్ట్రెస్ అయ్యేవాడు, లోన్లీ ఉండేటోడు. అలానే కొన్ని రూల్స్ అండ్ వర్క్ కి చాలా టైర్డ్ అయి ఉండేవాళ్ళు. అప్పుడే మేడం ద పోంపడోర్ వచ్చారు. వాళ్ళేమీ లౌడెస్ట్ కాదు, అలానే అందరికంటే బ్యూటిఫుల్ గా కూడా లేరు. దాని బదులు తను అర్థం చేసుకుంది ఒక రాజుకి ఏం అవసరం ఉంది అని. అతను రిలాక్స్ అవ్వటానికి, అతన్ని విననీకి, ఫన్ అండ్ పీస్ఫుల్ మెయింటైన్ చేయని. సో ఎగ్జాక్ట్లీగా తను అలా మారింది. తను సాఫ్ట్లీగా మాట్లాడింది, స్ట్రెస్ ని తీసేసి జోక్స్ వేసింది. సాడ్ గా ఉన్నప్పుడు బోరింగ్ ఈవినింగ్ ని ఒక మ్యూజిక్, ఆర్ట్ ఇంకా నవ్వుతోటి నింపింది. తన లవ్ ని ఫేక్ చేయలేదు. తను ఏదైతే మిస్ అవుతుందో ఆ మిస్సింగ్ గ్యాప్ ని ఫీల్ చేసింది. అందుకనే రాజుకి ఆమెని మర్చిపోలేకుంటున్నాడు. ఇక్కడ ఐడల్ లవర్ అంటే ఎవరో ఒకరు ఇంప్రెస్ చేయనీకి వాళ్ళ లుక్స్ తోటి, వాళ్ళ బిగ్ యాక్షన్స్ తోటి ట్రై చేస్తూ ఉండటం కాదు. వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే ఒక
పర్సన్ కి ఏం అవసరం ఉంది, ఆ అవసరం లాగా వీళ్ళు మారుతారు. ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం, ఎమోషనల్ గ్యాప్స్ ని ఫిల్ చేయడం, ఏదైతే మిస్ అవుతుందో ఆ మిస్సింగ్ పర్పస్ ని పెట్టడం. వాళ్ళేం పర్ఫెక్ట్ కాదు, కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒక ఐడల్ లవర్ అంటే వాళ్ళు ఏమి షేర్ చేయరు, ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అదే ఇస్తారు. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ పవర్ బ్యూటీలో, ట్రిక్స్ లో, మ్యానిపులేషన్ లో ఉండదు. ఎవరి హృదయానికి ఏది కావాలి అది తెలుసుకొని దాన్ని ఇచ్చే వాళ్ళనే ద ఐడిల్ లవర్స్ అంటారు. ఇప్పుడు చాప్టర్ 4 లో ద డాండీ. అలానే ఇంగ్లాండ్ లో కొన్ని సంవత్సరాల క్రితం బ్రౌబెమ్మెల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కింగ్ కాదు, అలానే రిచ్ గా కూడా పుట్టలేడు, అలానే సోల్జర్ హీరో కూడా కాదు, కానీ అతను డిఫరెంట్. అందరూ హెవీగా డ్రెస్ వేసుకొని ఫ్యాన్సీ క్లోత్స్ తోటి, జ్యువెలరీ, డైమండ్స్ తోటి ఉంటే ఇతను మాత్రం సింపుల్ గా రెడీ అయ్యేవాడు, అలానే స్టైలిష్ గా కూడా. ఎప్పుడైతే వాళ్ళందరూ జ్యువెలరీస్ తోటి, మంచి డ్రెస్ తోటి ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికి చూస్తుంటే ఇతను మాత్రం కామ్ గా, కూల్ గా ఉన్నాడు. అలానే లౌడ్ గా మాట్లాడకుండా పొలైట్ గా మాట్లాడాడు. అతనికి ఒక ఓన్ రూల్స్ పెట్టుకున్నాడు సొసైటీలో ఎలా ఉండాలి అని. అంతేగాని సొసైటీ రూల్స్ ని మెయింటైన్ చేయలేడు. ప్రజలకి అతని మీదనే ఇంట్రెస్ట్ వెళ్ళింది. ట్రై చేయకుండానే ఎవరైనా అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటారు, అందరి అటెన్షన్ అతని మీదనే ఉంది. ఇక త్వరలోనే ప్రిన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అతన్ని చూసి అడ్మైర్ అయ్యారు. అతన్ని పవర్ఫుల్ ఫోర్స్ కూడా కాదు, అతను డేర్ గా ఉండి యూనిక్ గా ఉండటం వల్లనే అతనికి ఒక పవర్ వచ్చింది. అదే ద డాండీ. డాండీ అంటే ఎవరైతే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాడు, అది కూడా ఇండిపెండెంట్ గా, డిఫరెంట్ గా ఉండి. వాళ్ళందరిలాగానే సిమిలర్ మ్యాచ్ తోటి ఉండరు, వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు వాళ్ళ ఓన్ స్టైల్ ని బయటికి తీసుకురానికి. మీరే ఆలోచించండి, కొన్ని బిలియన్ ప్రజలు ఉన్నారు, ప్రతి ఒక్కరి మొహం ఎగ్జాక్ట్ సేమ్ గా ఉండదు, ఏదో కొంచెం ఫ్యూచర్స్ డిఫరెంట్ గా కూడా ఉంటాయి. దాని అర్థమైంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ యూనిక్నెస్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేస్తే నువ్వు కూడా డాండీ అవుతావు. మన సొసైటీలో థింగ్ ఏంటంటే వాళ్ళు ఎలా వేసుకున్నారు, వాళ్ళు ఏం జ్యువెలరీ వేసుకున్నారు, ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, ఇలాంటిది ప్రతిదీ కాపీ చేయడం వల్ల ఒక యూనిక్నెస్ ఉండదు. నువ్వు మాట్లాడే మాట తీరు కూడా నీకంటూ ఒక ఐడెంటిటీని పెడుతుంది. సో ముందుగా నీకు నువ్వు ఏంటిది అని తెలుసుకోవాలి. ఇక్కడ కీ ఏంటంటే లుక్స్ లో కాదు, నువ్వు ఎంత అందంగా ఉన్నావని కాదు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఉంది అని. ఇక్కడ ప్రపంచం మొత్తం కాపీస్ తోటే నిండిపోయి ఉంది, కానీ నువ్వు అట్రాక్ట్ కావాలి అంటే నువ్వు యూనిక్ గానే ఉండాలి. చాప్టర్ 5లో ద న్యాచురల్. ఏన్షియన్ చైనాలో ఒక ఫేమస్ రూలర్ ఉండేవాడు. అతని పేరు ఎంపరర్ షాన్జోన్. అతను ఒక పెద్ద కింగ్డమ్ నే రూల్ చేశాడు. అతను వర్క్ తోటే స్ట్రెస్ అయిపోయి ఉన్నాడు. మీటింగ్స్ లో, ప్రాబ్లమ్స్ లో క్లియర్ చేస్తూ సగం లైఫ్ ని గడిపాడు. కానీ ఒక్క రోజు ఒక అమ్మాయిని కలిశాడు, యాంగ్ గిఫీ. తను ఆ కింగ్ ని ఇంప్రెస్ చేయనీకి మాత్రం అస్సలు చూడలేదు. తను ఫ్రీగా నవ్వింది, ప్లేఫుల్ గానే మాట్లాడింది. తన దారిలో తను పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది, చిన్న పిల్లల్లాగా. ఆ ప్లేస్ లో ప్రతి ఒక్కరు సీరియస్ గా, స్ట్రిక్ట్ గా ఉంటే తను సింపుల్ గా, ఫన్ గా, అలానే న్యాచురల్ గా ఉంది. ఎప్పుడైతే ఎంపరర్ ఆమె తోటి టైం స్పెండ్ చేశాడో అతని వరీస్ మొత్తం వెళ్ళాయి. అతను మళ్ళీ యంగ్ గా, రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు. తన చామ్ బ్యూటీలో లేదు, అలానే రూల్స్ లో కూడా లేదు, న్యాచురల్ హ్యాపీనెస్ లో ఉంది. ఆ విషయం చెప్పేది ద పవర్ ఆఫ్ న్యాచురల్. ఇన్నోసెన్స్ గా, ప్లేఫుల్నెస్, హానెస్టీగా, సింపుల్ జాయ్ తోటి న్యాచురల్ గా ఎవరైతే బిహేవ్ చేస్తారో వాళ్ళకి పవర్ ఉంటుంది. వాళ్ళు ఇంప్రెస్ చేయనికి చూడరు, వాళ్ళ లోపట వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటారు. ఇలా ఉంటేనే నేను నడుస్తా అని. ఎందుకంటే చాలా మంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఉంటారు, కానీ మనిషి బిహేవియర్ చూపించడం వల్ల ఎదుటి మనుషులు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. స్ట్రెస్ లో ఉన్న ఈ ప్రపంచంలో ఎవరైతే జాయ్ ని, యాక్టివ్నెస్ ని తీసుకొస్తారో వాళ్ళకే అందరూ అట్రాక్ట్ అవుతారు. చాప్టర్ 6లో గతంలో ఫ్రాన్స్ లో ఒక ఫేమస్ ఉమెన్ ఉండేది. తన పేరు క్వీన్ మేరీ. చాలా మంది ప్రజలు ఆమెను ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్, కాంప్లిమెంట్స్, అటెన్షన్ ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఆమె వెనకాలనే చేసేశారు, కానీ తను ఫుల్ అటెన్షన్ ని మాత్రం ఎప్పుడు ఇవ్వలేదు. ప్రజలు ఆమెని ప్రైజ్ చేస్తే తను చిన్నగా నవ్వేది, తర్వాత లైట్ తీసుకునేది. అలానే ఎవరైనా వచ్చి ఆమె ఎక్కువ టైం అడిగితే తను అక్కడ నుంచి పొలైట్ గా వెళ్ళిపోయేది. తను ఎప్పుడు టూ మచ్ గా ఇయ్యలేదు, టూ మచ్ గా క్లోజ్ కూడా అవ్వలేదు. ఇదొక్క విషయమే ప్రజలందరినీ ఆమె వెనకాలనే పడేటట్టు చేసింది. ఎందుకంటే ఆమె కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చింది, కొంచెం డిస్టెన్స్ మాత్రమే పెట్టింది. ఇక ప్రజలు ఆమె గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆమె అటెన్షన్ కావాలనుకున్నారు, ఎందుకంటే అది రేర్ కాబట్టి. ఆ పవర్ చెప్పేది ద కొకెట్. కొకెట్ అంటే ఎవరైతే ఊకే అవైలబుల్ గా ఉండరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరనే ఈ పవర్ ఉంటుంది. అలా అని కంప్లీట్ గా అన్అవైలబుల్ గా ఉండటం కాదు, కొన్నిసార్లు మాత్రమే అవైలబుల్ గా ఉంటారు. అటెన్షన్ స్మాల్ అమౌంట్స్ లో ఇస్తారు, అఫెక్షన్ కూడా స్మాల్ డోస్ లోనే ఇస్తారు. తర్వాత వాళ్ళ టైం ని వాళ్ళు తీసేసుకుంటారు. అదేమి రూడ్ కాదు, ఇంకా మ్యానిపులేషన్ కూడా కాదు. ఈజీగా ప్రతిదీ వాళ్ళు ఇచ్చేయరు. మనుషులు ఏదైతే వాల్యూ ఎక్కువ ఇస్తారు, వాళ్ళకి ఏదైతే రేర్ గా దొరుకుతుందో దానికే వాల్యూ ఇస్తారు.
అది గోల్డ్ అయినా, డైమండ్ అయినా, మనుషులైనా. కొకైట్ అంటే బ్యూటీ అయినా, ఫ్లర్టింగ్ చేయడం అయినా కాదు. అదొక పవర్ ఆఫ్ డిస్టెన్స్. ఏదైతే రేర్ గా ఉంటుందో అది ప్రీషియస్ గా ఉంటుంది. ఒక డిజైర్ ఒక స్పేస్ లోనే పెరుగుతుంది. క్లోజ్నెస్ లో ఉంటే అక్కడ మీకు అటెన్షన్ ఉండదు. చాప్టర్ 7లో ద చార్మర్. ఇక్కడ మహాత్మా గాంధీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1931 లో మహాత్మా గాంధీ లండన్ కి వెళ్ళాడు బిగ్ పొలిటికల్ మీటింగ్ కోసం. చాలా మంది బ్రిటిష్ లీడర్స్ అతన్ని డిస్లైక్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒక రూడ్ యాంగ్రీ పర్సన్ ని, ఇండియా కోసం ఫైట్ చేస్తున్నాడని. కానీ గాంధీ రూమ్ లోకి ఎంటర్ కాగానే ప్రతి ఒక్కరు సైలెంట్ అయ్యారు. అతను స్మైల్ ఇచ్చాడు జెంటిల్ గా. ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రాటిట్యూడ్ చూపించాడు. మంచిగా గ్రీట్ చేశాడు. ఆ క్రౌడ్ లో ఒక పర్సన్ గట్టిగా అరిచింది ఏంటంటే, ఎందుకు నువ్వు పేదవాడిలాగా డ్రెస్ వేసుకున్నావని. గాంధీ ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేడు. కానీ సింపుల్ గా చెప్పింది, నేను పేదవాడిని కాబట్టి. ఆ మాటలో కోపం లేదు, డిఫెన్స్ లేదు, కానీ కేవలం ఒక హానెస్టీ ఉంది. ఆ రూమ్ లో చాలా మంది సాఫ్ట్ గా నవ్విండ్రు. వాళ్ళ యాంగర్ కూడా తగ్గిపోయింది. చాలా మంది ఎవరైతే అతనికి అగెనెస్ట్ గా ఉన్నారో అతని మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి అతన్ని వినటం స్టార్ట్ చేశారు. అతను పవర్ తోటి గెలవలేడు, ఒక చార్మ్ తోని గెలిచాడు. వాళ్ళనే చార్మర్ అంటారు. అక్కడ బ్యూటీ, ఫ్లర్టింగ్, ఫ్యాన్సీ వర్డ్స్ ఉండవు, ఫ్యాన్సీ మాటలు ఉండవు. చార్మర్ కి ఒక పీస్ఫుల్ ఇంకా రెస్పెక్టెడ్ వర్డ్స్ ఉంటాయి. వార్మ్ టోన్ లో మాట్లాడడం, హంబుల్ గా మాట్లాడటం, ఐ కాంటాక్ట్ కూడా రెస్పెక్ట్ తోటి ఇవ్వడం, ముఖ్యంగా ఎదుటి వారికి వాల్యూ ఇచ్చి మాట్లాడటం. చార్మ్ అంటే నువ్వు చార్మ్ గా, హ్యాండ్సమ్ గా, బ్యూటీగా కనిపించుడు కాదు. ఎదుటి వాళ్ళని నీ మాటలతోటైనా నీ బిహేవియర్ తోటైనా ఎలా ఫీల్ చేపిస్తున్నావు వాళ్ళనే చార్మర్ అంటారు. 8వ చాప్టర్ ద క్యారిస్మాటిక్. అంటే ఇది ఒక నమ్మకం గురించి. ఆగస్ట్ 28, 1936లో 2,50,000 మంది ప్రజలు వాషింగ్టన్ డీసీలో గ్యాదర్ అయ్యారు. ఆ క్రౌడ్ మొత్తం టైర్డ్ గా ఉంది, యాంగ్రీ తోటి, భయంతో ఉంది. రేషియల్ డిస్క్రిమినేషన్ అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలని డిస్ట్రాయ్ చేస్తుంది. వాళ్ళకి జస్టిస్ కావాలి. అక్కడ ఉన్న హోప్ కూడా వెళ్లిపోతుంది. మార్టిన్ లూథర్ కింగ్ స్టేజ్ మీద నిల్చున్నాడు. అతని హ్యాండ్ లో స్క్రిప్ట్ లేదు, అతని దగ్గర పవర్ఫుల్ ఆర్మీ కూడా లేదు. కానీ ఒక్క విషయం ఉంది, నమ్మకం. అతను డీప్ గా బ్రీత్ తీసుకొని చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఒక డ్రీమ్ ఉంది. జస్ట్ 4 సింపుల్ వర్డ్ ఎంటైర్ నేషన్ ని కదిలించింది. అతను కోపంగా ఏం అరవలేదు. ఒక ఫేత్, నమ్మకం తోటి బెటర్ ఫ్యూచర్ కోసం మాట్లాడిండు. ఒక వరల్డ్ బ్లాక్ అండ్ వైట్ పిల్లలు కలిసి ఆడుకోవచ్చు అని. అక్కడ ప్రజల్ని క్యారెక్టర్ తోని జడ్జ్ చేశాడు, స్కిన్ కలర్ తోటి కాదు. క్రౌడ్ లో చాలా మంది ఏడ్చారు, క్లాప్స్ కొట్టారు. అతని వాయిస్ కి కాదు, అతని లోపట తనని తానే ఒక గ్రేటెస్ట్ నమ్మకం లాగా అక్కడ నిలబెట్టుకున్నాడు. అతను నమ్మినప్పుడు ప్రజలందరూ కూడా నమ్మారు. క్యారిస్మాటిక్ అంటే బ్యూటీ గురించి కాదు, పాపులారిటీ గురించి కూడా కాదు, లౌడ్ గా ఉండటం కూడా కాదు. క్యారిస్మా అంటే కన్విక్షన్. ఎక్కడైతే నీ మాటలు నీ గుండె నుంచి వస్తాయో, నీ ఈగో నుంచి కాదు. క్యారిస్మాటిక్ ప్రజలు ఒక పర్పస్ తోటి మాట్లాడతారు, బిగ్గర్ విజన్ తోటి మాట్లాడతారు. అందరూ మన వాళ్ళే అన్నట్టు మాట్లాడతారు. నువ్వు ఇంపార్టెంట్ గా కనిపించినంత మాత్రాన నువ్వు క్యారిస్మాటిక్ ఎప్పుడైతావంటే, ఏదైనా ఒక మీనింగ్ఫుల్ విషయానికి నువ్వు నిల్చున్నప్పుడు మాత్రమే, ఏదైనా ఒక మంచి మ్యాటర్ కోసం మాట్లాడినప్పుడు, ఒక ప్యాషన్ ని చూపించినప్పుడు మాత్రమే. ఒక అటెన్షన్ ని అట్రాక్ట్ చేసేది క్యారిస్మా కాదు, కానీ ఒక హోప్ ని ఇన్స్పైర్ చేస్తుంది. 9వ చాప్టర్ ద స్టార్. రజనీకాంత్ గురించి అందరికీ తెలుసు. యాజ్ ఎ బస్ కండక్టర్ బెంగళూరులో 1970s లో అతను పనిచేశాడు. కానీ కండక్టర్ గా చేసేటప్పుడు అతని పేరు ఎవ్వరికి తెలియదు. కానీ ప్యాసింజర్స్ మాత్రం గుర్తుపెట్టుకున్నారు అతని పని చేశాడని. టికెట్స్ మాత్రమే చెప్పలేడు అతను. ఒక ఫేర్ ఛాలెంజ్ ని అతను ఇచ్చుకున్నాడు. మీరు గమనించినట్టయితే అతను విజిల్ వేసే స్టైల్లో కూడా ఒక యాటిట్యూడ్ ఉండేది. బస్ నా పని. ప్యాసింజర్స్ కూడా అతని బస్ కోసం వెయిట్ చేశారు. ఆ బస్ కోసం కాదు, అతని కోసం. ఎందుకంటే ఆర్డినరీ థింగ్స్ ని కూడా ఎక్స్ట్రాడినరీ లాగా చేశాడు. అతని కోవర్కర్స్ అతనికి చెప్పేది ఏంటంటే, అతని జాబ్ ని అతను చేయట్లేదు, అతను పర్ఫార్మ్ చేస్తున్నాడు. డైరెక్టర్ కె బాలచంద్ర కొన్ని ఇయర్స్ తర్వాత సేమ్ థింగ్ ని చెప్పాడు, నీ స్టైల్ ని చేంజ్ చేయకు, ఆ ఒక్కటే నీ ఐడెంటిటీ అని. రజనీకాంత్ స్టార్ అయింది వేరే వాళ్ళని కాపీ చేస్తూ కాదు. అతను స్టార్ అయింది ఎవ్రీడే యాక్షన్స్ ని ఒక యూనిక్ ఇమేజ్ లాగా మెయింటైన్ చేయడం వల్లనే. ఒక స్టార్ కి ఒక స్పాట్ లైట్ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రజెన్స్ ఉంటే చాలు, స్పాట్ లైట్ అక్కడనే కనిపిస్తుంది. ఒక యూనిక్ స్టైల్ ప్రతి ఒక్కరికి ఉండాలి. వాళ్ళ ఆరా ఎదుటి వారికి మ్యాచ్ అవ్వదు. ఎవ్వరికి వాళ్ళకి డిఫరెంట్ ఆరాస్ ఉంటాయి, కానీ అది కనిపెట్టాలి. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే అట్రాక్టెడ్ గా, యూనిక్ గా, వియర్డ్ గా ఉంటుందో దానికే వెళ్తుంది. అంతే తప్ప నార్మల్ గా ఉన్న దాని మీద అంతగా పట్టించుకోదు. ట్రెండ్స్ ని ఫాలో అవ్వడం కాదు, ఒక దానిలాగా బిహేవ్ చేయాలి. విజిబిలిటీ అనేది ఒక పవర్, కానీ యూనిక్నెస్ గా ఉండటం ఒక అట్రాక్షన్. 10వ చాప్టర్ ద బ్రూట్. అడాల్ఫ్ కొన్ని మిలియన్ ఆఫ్ పీపుల్ అతన్ని ఫాలో అయ్యారు వరల్డ్ వార్ II టైంలో. స్టార్టింగ్ లో కొంతమంది
మంది అతన్ని సపోర్ట్ చేసింది ఎందుకంటే జాబ్స్ కోసం, గ్రోత్ కోసం, స్ట్రాంగ్ నేషన్ కోసం. కానీ టైం పాస్ అయ్యే కొద్దీ అతని ట్రూ మెథడ్ క్లియర్ గా మనుషులకి కనిపించింది. ప్రజల్ని కన్విన్స్ చేయడానికి అతను రాలేడు, వాళ్ళని ఫోర్స్ చేయడానికి వచ్చాడు. అతను సీక్రెట్ పోలీస్ ని క్రియేట్ చేశాడు. ఎవరైతే అతన్ని డిజగ్రీ చేస్తారో వాళ్ళని చంపేపించి జైల్లో ఆయన పెట్టించేవాడు. న్యూస్ పేపర్ ని షట్ డౌన్ చేశాడు. ఎవరైతే అతనికి వ్యతిరేకంగా రాస్తారో వాళ్ళని. ఒక ఒబీడియన్స్ ని అతను డిమాండ్ చేశాడు, రెస్పెక్ట్ ని కాదు. చాలా మంది లీడర్స్ అతని చుట్టూ అతన్ని భయపడ్డారు, అతన్ని అడ్మైర్ కాలేరు. ఇక్కడ గమనించేది ఏంటంటే భయం ఉండటం వల్ల లవ్ క్రియేట్ కాదు, అది సైలెంట్ హేట్ ని క్రియేట్ చేస్తుంది. ఈవెన్ అతని సొంత స్నేహితులు కూడా అతని మీద ట్రస్ట్ ని కోల్పోయారు. హిట్లర్ ప్రజల్ని ఒబే చేయొచ్చు, కానీ లాయల్ మాత్రం అస్సలు చేయలేడు. ఇక లాస్ట్ లో వార్ ఎప్పుడైతే అతనికి అగెనిస్ట్ గా టర్న్ అయిందో చాలా మంది అతని సైడ్ నుంచి తప్పుకున్నారు. అతని లోన్ గా చనిపోయాడు. ఒక హానర్ లేదు, ఒక సపోర్ట్ కూడా లేదు. ఈ ఫేటే ద బ్రూట్ వాళ్ళు లవ్ ని డిమాండ్ చేస్తారు, దాన్ని ఎర్న్ చేసుకోరు. బ్రూట్ లాగా బిహేవ్ చేసే ప్రజలు కోపంగా ఉంటేనే స్ట్రెంగ్త్ ఉన్నది అనుకుంటారు, కానీ కోపంగా ఉండటం వల్లనే ఇన్ఫ్లుయెన్స్ ని చంపేస్తుంది. పవర్ ఉండి కైండ్నెస్ లేనప్పుడు వీక్నెస్ అవుతుంది. అలానే ఇన్ఫ్లుయెన్స్ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల అది ఫెయిల్ అవుతుంది. అందుకని ఎలా ఉండాలంటే ప్రజలు నిన్ను ఫాలో అయ్యేటట్టు ఉండాలి. నువ్వు గుర్తు రాగానే నీకు భయపడి నిన్ను రిఫ్యూజ్ చేసేలాగా కాదు. 11వది ద సఫకేటర్. టూ మచ్ క్లోజ్ గా ఉంటే డిజైర్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది క్లియర్ గా అర్థం కావాలంటే మన హిస్టరీ ఎగ్జాంపుల్ లోనే ప్రిన్సెస్ డయానా గురించి. ప్రపంచమే తనని ఇష్టపడ్డది. తను కూడా చాలా కైండ్ గా, ఎమోషనల్, కేరింగ్ గా, ప్రజలతోటి డీప్ అటాచ్మెంట్ తోటి ఉన్నది. కానీ ఎప్పుడైతే తన మ్యారేజ్ ప్రిన్స్ చార్లెస్ తోటి అయిందో అక్కడ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే డయానా మైండ్ సెట్ ని వినండి. తనకి కాన్స్టాంట్ ఎమోషనల్ క్లోజ్నెస్ కావాలి, అలానే రెగ్యులర్ గా కేరింగ్, అటెన్షన్ ఉండాలి, ఇంకా డీప్ పర్సనల్ అటెన్షన్ కూడా. తను ఎమోషనల్లీ చార్లెస్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంది, తను సెక్యూర్ గా ఉండడానికి. కానీ చార్లెస్ డిఫరెంట్ మెంటాలిటీ. అతనికి ఎమోషనల్లీ క్లోజ్నెస్ అంతగా ఉండదు. అతను రిజర్వ్డ్ అయినట్టు ఉంటాడు. అతని పర్సనల్ టైం అతనికి కావాలి అనుకుంటాడు. సో ఈ గ్యాప్ లో డయానా ఏం చేసింది, ఆ స్పేస్ ని, ఆ గ్యాప్ ని చార్లెస్ కి ఇవ్వకుండా అతనికి చాలా క్లోజ్ కావడానికి ట్రై చేస్తుంది. తన ఎమోషన్స్ ని ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసింది. ఫ్రీక్వెంట్ వాలిడేషన్ కోసం చూస్తుంది. కానీ లాస్ట్ లో ఏమైంది, చార్లెస్ కి ఆ లవ్ ఫీల్ అవ్వనట్టు అనిపించింది. ఇక డయానా ఎంత క్లోజ్ అయిందో చార్లెస్ అంత దూరం అయ్యాడు. ఆ ఫేట్ ని చెప్పేది ద సఫకేటర్. ఈ సఫకేటర్ మైండ్ ఎలా ఉంటుందంటే, నేను ప్రతిసారి నాకు ఇష్టమైన వాళ్ళకి క్లోజ్ గా ఉంటేనే వాళ్ళని నేను కోల్పోలేను, వాళ్ళు ఎప్పటికీ నాతోటే ఉంటారు అనుకుంటారు. అందుకనే వాళ్ళు ఎమోషనల్ గా డిపెండ్ అవుతారు, కాన్స్టెంట్ అటెన్షన్ కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళ హ్యాపీనెస్ కి వీళ్ళే రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనుకుంటారు. ఇక తర్వాత స్లోగా ఆ లవ్ ఒక ప్రెషర్ లాగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్పేస్ ఇవ్వలేరు ఊపిరి తీసుకొని కూడా. సైకాలజీ ప్రకారం సఫకేటర్ ఎందుకు ఫెయిల్ అవుతాడంటే, ప్రతి ఒక్క మనిషికి ఒక స్పేస్ కావాలి, ఒక ఇండిపెండెన్స్ కావాలి, ఎమోషనల్ ఫ్రీడమ్ కూడా కావాలి. నువ్వు గ్యాప్ ఇవ్వకుండా ప్రతిసారి క్లోజ్నెస్ తోటే ఉంటే వాళ్ళని ఒక కేజ్ లో పెట్టినట్టే. లవ్ ఎక్కడ పెరుగుతుందంటే, ఒక రూమ్ లో వాళ్ళు నేను మిస్ అవుతూ ఉన్నప్పుడే లవ్ పెరుగుతుంది. అది వినడానికి వింతగానే ఉంటుంది, కానీ మనుషులు అలానే బిల్డ్ అయ్యారు. నువ్వు టూ మచ్ టైట్ గా దేనైనా పట్టుకున్నావంటే అది నీ నుంచి దూరం వెళ్ళనీకే చూస్తుంది. వెంటనే కాకపోవచ్చు, కానీ టైం పాస్ అయ్యే కొద్దీ వెళ్ళనీకే చూస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే స్పేస్ ఇస్తావో అది మళ్ళీ నీ దగ్గరికి రిటర్న్ అవుతుంది. ఇంకా కావాలి అనుకుంటూ ఉంటే అట్రాక్షన్ చచ్చిపోతుంది. డిస్టెన్స్ పెడితేనే కొంత టైం వరకు ఒక డిజైర్ బ్రతుకుతుంది. 12వది ద మోరలైజర్. దీని గురించి అర్థం కావాలంటే జిరలామో గురించి అర్థం కావాలి. జిరలామో సవోన్నరోలా ఇతని గురించి తెలుసుకోవాలి. అతను చాలా పవర్ఫుల్ రిలీజియస్ లీడర్. ఇటలీలో ప్రజలు అతన్ని వింటూనే ఉండేవాళ్ళు, అతన్ని ఇష్టపడి కాదు, కానీ అతని జడ్జ్మెంట్ కి భయపడి. జిరలామో కాన్స్టాంట్ గా ప్రజలకి చెప్పేది ఏంటంటే, ప్లెజర్ సిన్ఫుల్ అని, బ్యూటీ ఇమ్మోరల్ అని, డిజైర్స్ అన్ని కూడా తప్పు, సంతోషం కేవలం పనిష్మెంట్ కే తీసుకెళ్తుంది అని చెప్పేవాడు. పబ్లిక్ గా సిటిజన్స్ ని కూడా సిగ్గులో పెట్టేవాడు. బుక్స్ ని, ఆర్ట్ ని, మ్యూజిక్ ని, లగ్జరీ ఐటమ్స్ ని అతను తగలబెట్టాడు. దాన్నే బోన్ ఫైర్ ఆఫ్ ద వ్యానిటీస్ అంటారు. ఇక ప్రజలు బయటికి అతన్ని ఒబే చేసిన లోపల మాత్రం ఒక గిల్ట్, చిన్నతనం తోటి, ఒక కోపం తోటి ఉండేవాళ్ళు. తర్వాత ఎవరు కూడా అతనికి ఇన్స్పైర్ కాలేరు, అతనికి అటాచ్ కూడా కాలేరు. ఇక స్లోగా ప్రజలు అతన్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళే అతనికి అగనిస్ట్ అయ్యారు. గిరలామోని అరెస్ట్ చేపించారు. అదే మోరలైజర్ కి ఒక ఎండ్ అని చెప్తారు. ఇక్కడ మోరలైజర్ నమ్మేది ఏంటంటే, వాళ్ళే ప్రతిసారి కరెక్ట్, మిగతా వాళ్ళందరూ ఇంకా బెటర్ గా ఉండాలి అనుకుంటారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రజల్ని అర్థం చేసుకునే బదులు వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. అట్రాక్ట్ అయ్యే బదులు
బదులు ఒక షేమ్ తో చూస్తారు. కనెక్ట్ అయ్యే బదులు కరెక్ట్ చేస్తారు. వాళ్ళే ఒక అప్పర్ హ్యాండ్ లో ఉండాలని, మంచి ఉన్నా దాన్ని చెడువే అంటారు. మొరాలిటీనే వాళ్ళకు ఒక పవర్ ఇస్తుంది అని అనుకుంటే ఒక డిస్టెన్సే క్రియేట్ అవుతుంది. సైకాలజీ ప్రకారం మోరలైజర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఎప్పుడైతే ప్రజలు జడ్జ్ అయినట్టు ఫీల్ అయితే వాళ్ళ బ్రెయిన్ రియాక్ట్ అయ్యేది డిఫెన్స్లెస్ గా, రెసిస్టెన్స్ గా, ఎమోషనల్లీ షట్ డౌన్ అయిపోయినట్టు. ఎవ్వరు కూడా వెళ్ళి మంచిగా మాట్లాడరు. ఎవరైతే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారో, గిల్టీలో కూర్చోబెడతారో. రెస్పెక్ట్ వచ్చేదే యాక్సెప్టెన్స్ తోటి, ఒక సుపీరియారిటీ తోటి కాదు. నీకు ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే ప్రజల్ని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయొద్దు, వాళ్ళని చిన్నతనంతోనే చూడొద్దు. ఎంపతి లేకుండా మొరాలిటీ ఉంటే అది వేస్ట్. ఒక వార్మ్నెస్ లేకుండా వాల్యూస్ ని పెడితే ఎనిమీస్ పుట్టుకొస్తారు. నువ్వు దేన్నైనా ప్రతిసారి జడ్జ్ చేస్తూ ఇన్సల్ట్ చేస్తూ ఉన్నావంటే అక్కడ అట్రాక్షన్ చనిపోతుంది. నువ్వు ఎప్పుడైతే దేన్నైనా ప్రతి దాన్ని అర్థం చేసుకుంటే అక్కడ నీకు ఒక పవర్ వస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా మోరలైజర్ లాగా ఉండొద్దు. వాళ్ళని సెడక్షన్ కిల్లర్స్ అంటారు. 13వది ద టైట్ వర్డ్. హిస్టరీలో యూరోప్ కోర్ట్స్ లో, రాయల్ హౌసెస్ లో చాలా వెల్తీ తోటి అరిస్టోక్రాట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర చాలా మనీ, పవర్, స్టేటస్ ప్రతిదీ ఉండేది. కానీ చాలా మంది వాళ్ళలో ఒక విషయంకి చాలా తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది కూడా దానం చేయరు. వాళ్ళు చాలా రిచ్, కానీ సర్వెంట్స్ కి కూడా చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. లాయల్ గా ఉంటే వాళ్ళకు రివార్డ్ ఇవ్వరు. ఒక టాలెంటెడ్ పర్సన్ ఉంటే కూడా అతన్ని ప్రైజ్ చేయరు. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఎవరికి ప్రొవైడ్ చేయరు. ఆర్టిస్టులు వాళ్ళని అవాయిడ్ చేశారు. కోర్టియర్స్ వాళ్ళని మాక్ చేశారు. వాళ్ళ ముందు కాదు, వాళ్ళ వెనకాల. ప్రజలు కూడా వాళ్ళకి సర్వ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సి వచ్చింది కాబట్టి. రాజులని, నోబల్స్ ని ప్రజలు ఎక్కువగా ఇష్టపడ్డారు. వీళ్ళ దగ్గర మనీ ఉన్నా గానీ వీళ్ళనంత పట్టించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు టైట్ వార్డ్స్. ఇక్కడ టైట్ వార్డ్ ఎలా ఉంటారంటే, నేను వీళ్ళకి ఏదైనా ఇచ్చానంటే నాకు మళ్ళీ అది దొరకదు అనే ఫీల్ లో ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే పిసినారితనం. సో వాళ్ళు వాళ్ళ మనీని, వాళ్ళ ప్రైజ్ ని, వాళ్ళ అఫెక్షన్ ని, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ని ప్రతిదీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. ఎవ్వరికి కూడా ఏది ప్రొవైడ్ చేయరు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటారు అని వాళ్ళ నమ్మకం. కానీ అది యాక్చువల్లీ అలా ఉండటం వల్ల వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. సైకాలజీ ప్రకారం టైట్ వాల్స్ ని ఎవరు ఎందుకు ఇష్టపడరు అంటే, మనుషులకి మనీ కంటే ఒక వార్మ్త్, ఒక జెనరాసిటీ, ఎమోషనల్ ఓపెన్నెస్ ఉండాలి. ఎవరైతే ఈ ఎమోషనల్ ఓపెన్నెస్ ని, ఒక లవ్ ని చూపిస్తారో వాళ్ళ దగ్గర మనీ లేకున్నా, ఏం లేకున్నా ప్రజలు వాళ్ళ కోసం ఏదైనా చేయనికి రెడీ ఉంటారు. ఒకవేళ పిసినారి లాగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఎంత వెళ్తున్నా ప్రజలు వాళ్ళకి బాండ్ అవ్వరు. వాళ్ళ నుంచి దూరం వెళ్ళనీకి మాత్రమే చూస్తారు. ఇక్కడ సెడక్షన్ అదొక అబెండెన్స్ ఆఫ్ స్పిరిట్. ఒక స్మైల్, ఒక కాంప్లిమెంట్, ఒక రివార్డ్, చిన్నగా జెనరాసిటీ ఉన్నా గానీ దానికి వెలకట్టనంత అటెన్షన్ ఎదుటి వాళ్ళు ఇస్తారు. పిసినారితనం ఎప్పటికీ మంచిది కాదు. 14వది ద బంబులర్. బంబులర్ అంటే మంచి పర్సనే, కానీ ఏది కరెక్ట్ గా చేయరు. మీ ఆఫీస్ లో అయినా, స్కూల్లో అయినా ఒక పర్సన్ ఉంటారు ఎక్స్ట్రోవర్ట్. వాళ్ళకి ఒక రెస్పెక్ట్ కావాలి, వాళ్ళకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అలా ప్రతిదీ వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయ్యే ఉంటారు. వాటిని సాధించడానికి వాళ్ళు కొన్ని విషయాలు చేయాలనుకుంటారు. వాళ్ళు రూమ్ లోకి ఎంటర్ అయినా అంటే ఏదో చేయాలనుకొని ఇంకేదో చేసి బయటకు వస్తారు. రాంగ్ టైంలో మాట్లాడటమైనా, చెప్పాల్సిన విషయాలు కాకుండా వేరే రాంగ్ విషయాలు చెప్పడం వల్ల ప్రతిదీ టూ మచ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ తప్పులకి వాళ్ళు ప్రతిసారి అపాలజైజ్ అవ్వడం, ఇక నర్వస్ గా, అన్షూర్ గా ఉండటం. ముందుగా చెప్పినట్టే వాళ్ళేం బ్యాడ్ పీపుల్ కాదు, వాళ్ళు ఈవిల్ గా కూడా లేరు, కానీ సింపుల్ గా వాళ్ళు ఆక్వర్డ్ గా ఉన్నారు. దీని వల్లనే ఎదుటి ప్రజలు వాళ్ళతోటి కలిసి ఉండనీకి అన్కంఫర్టబుల్ గా ఉంటారు. ప్రజలు వాళ్ళతోని కాన్వర్సేషన్ కి కూడా ముందడుగేయరు. ఎందుకంటే వాళ్ళ ప్రజెన్స్ ఒక మూడ్ ని చంపేస్తాయి. మంచి మూమెంట్స్, ఇంపార్టెంట్ మూమెంట్స్ ఎంబారసింగ్ అవుతుంది. అందుకనే వాళ్ళని బంబులర్ అంటారు. వాళ్ళ ఒక అటెన్షన్ ని, వాళ్ళ ఒక అట్రాక్షన్ ని డిస్ట్రాయ్ చేస్తారు. బంబులర్ నమ్మేది ఏంటంటే, నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దాంట్లో ముందుండి అటెన్షన్ చూపించుకుంటే అందరూ నన్ను అర్థం చేసుకుంటారని అందరి దగ్గర రాంగ్ అవుతారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడి, ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక కాన్ఫిడెన్స్ బదులు వాళ్ళు నర్వస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. సైకాలజీ వెనకాల ఈ బంబులర్స్ ఎందుకు ఎదుటి మనుషులకి మ్యాచ్ అవ్వరు? ఎందుకంటే మనుషులు కామ్ గా, కాన్ఫిడెన్స్ గా, కంట్రోల్ గా ఉన్న వారికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కానీ ప్రతిసారి ముందుకొచ్చి ఎంబారసింగ్ గా ఉన్నా గానీ, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్ ఉన్నా గానీ వాళ్ళని ఏ మనిషి అయినా దూరం పెడతారు. ఇక్కడ క్వైట్ గా ఉంటేనే కాన్ఫిడెన్స్. నువ్వు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు రిపీటెడ్ గా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీకు పర్మిషనే లేదు. నువ్వు అక్కడ ఉన్నావు, అందరూ నిన్నే చూడాలి, ఇలాంటివి పెట్టుకుంటే నిన్ను ఎవరు పట్టించుకోరు. అందుకని స్లోగా, తక్కువగా మాట్లాడి కామ్ గా ఉంటేనే ఆక్వర్డ్నెస్ వెళ్తుంది.
15వది ద విన్ బ్యాగ్. టూ మచ్ గా మాట్లాడటం వల్ల మిస్టరీ చనిపోతుంది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అయినా, మీ స్కూల్ లేదా కాలేజ్ లో అయినా, ఆఫీస్ లో కూడా బాస్ అయినా ఎవరైనా గానీ ఏదో స్పీచ్ ఇయనికి మాట్లాడతారు. ఎన్లెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతిదీ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూనే వెళ్తారు. స్టార్టింగ్ లో ప్రజలు కూడా విని ఎంజాయ్ చేస్తారు, ఇంట్రెస్టింగ్ గా ఉందని. కానీ తర్వాత స్లోగా ఏదో ఒక బోర్నెస్, వాళ్ళు చెప్పింది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు అన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ చెప్పేశారు, వాళ్ళ ప్లాన్స్ చెప్పారు, వాళ్ళ ఆలోచనలు చెప్పారు. ప్రతి ఒక్క సైలెంట్ ని కూడా వాళ్ళు మాటలతోటి ఫిల్ చేశారు. ఇక త్వరలోనే ప్రజలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేస్తారు. వాళ్ళేం తప్పుగా లేరు రెస్పెక్ట్ ఇవ్వకపోవడానికి, కానీ ప్రజలు వాళ్ళు ఇమాజిన్ చేసుకోనికి అక్కడ ఏం లేదు. దీని వల్లనే విన్ బ్యాగ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ని కోల్పోతాడు. ఈ విన్ బ్యాగ్ అసలు నమ్మేది ఏంటంటే, నేను ఎక్కువగా మాట్లాడితే నేను అంత స్మార్ట్ గా ప్రతి ఒక్కరికి కనిపిస్తాను అని. అందుకనే వాళ్ళు కాన్స్టెంట్ గా మాట్లాడతారు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. ఒక నాయిస్ ఏ పవర్ అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కానీ సైకాలజీ దీని వెనకాల విన్ బ్యాగర్స్ ని ప్రజలు ఎందుకు ఇష్టపడరు అంటే, వాళ్ళ ఒక క్యూరియాసిటీని, అథారిటీని, ఒక డీప్ ని ఏది కూడా క్రియేట్ చేయరు. ఇవన్నీ క్రియేట్ అయ్యేది కూడా ఒక సైలెన్స్ లోనే. నువ్వు ఎంత ఏం చెప్పినా గానీ వాళ్ళ బ్రెయిన్ బోర్ అవుతుంది, ఓవర్లోడ్ అవుతుంది. అప్పుడు నువ్వు మాట్లాడుతుంటే కూడా నీ నుంచి లేచి వెళ్ళిపోతారు. ప్రజలకి కావాల్సింది ఒక రేర్నెస్. ఏది ఎండ్లెస్ గా ఉంటుందో దానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇయ్యరు. ఏది మ్యాటరో అదే చెప్పి దాని తర్వాత ఆపేయాలి. సైలెన్స్ ఒక్కటే దాని పని అది చేసుకుంటుంది. ప్రజలు నీ దగ్గరికి రావాలంటే నీ పవర్ ని చూపించడం కాదు, నీ మాటల్లో, నీ సైలెన్స్ లో ఒక మిస్టరీని పెట్టాలి. అప్పుడు నువ్వు చెప్పిన ప్రతి మాట వాళ్ళు పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకుంటారు. 16వది ద రియాక్టర్. ఇక్కడ రియాక్టర్ అంటే ప్రతి ఒక్క చిన్న విషయంకి, పెద్ద విషయానికి రియాక్ట్ అవుతూనే ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎగ్జాంపుల్ లో నెపోలియన్, అతను బ్రిలియంట్ మిలిటరీ లీడర్, ఇంకా స్ట్రాటజిస్ట్ కూడా. కానీ అతనికి ఒక మేజర్ ఫ్లా ఉండేది. అదేంటంటే అతను చాలా క్విక్ గా ఇన్సల్ట్ కైనా, సెట్ బ్యాక్స్ కైనా రియాక్ట్ అవుతాడు. ఎవరైనా రాంగ్ చేశారంటే నెపోలియన్ యాంగర్ తోటి ఎక్స్ప్లోడ్ అవుతారు. ఇమ్మీడియట్ గా పనిష్మెంట్ ఇస్తాడు. అతని ఎమోషన్స్ తోటి క్విక్ డిసిషన్స్ తీసుకుంటాడు. అతని ఆఫీసర్స్ అతని జీనియస్ కి దాసోహమై ఉన్నారు, కానీ అతని రియాక్షన్స్ కి భయపడుతూ ఉన్నారు. ప్రజలు అతని చుట్టూ పని చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా పనిచేశారు. ఫ్రీగా టెన్షన్ లేకుండా పని చేయలేదు, ఒక భయం తోటే పనిచేశారు. అతని ఎమోషన్స్ స్టేబుల్ గా లేకపోవడం వల్ల ఒక టెన్షన్, మిస్టేక్, రిసెంట్మెంట్ ప్రతి ఒక్కటి క్రియేట్ అయ్యాయి. అతను ఎంత పవర్ఫుల్ గా ఉన్నా కానీ అతని రియాక్షన్స్ అతని లాయల్టీని వీక్ చేసింది. ఇలానే రియాక్టర్ అతని ఇన్ఫ్లుయెన్స్ ని డిస్ట్రాయ్ చేసుకుంటారు. అసలు రియాక్టర్ అనుకునేది ఏంది? ఎమోషన్స్ చూపించడం వల్ల స్ట్రెంగ్త్ కూడా చూపిస్తున్నాం అని అనుకుంటారు. అందుకనే వాళ్ళు ప్రతి ఒక్కటి పర్సనల్ గా తీసుకుంటారు, ఆలోచించకుండా రియాక్ట్ అవుతారు. వాళ్ళ యాంగర్ ని ఎదుటి వారిని ఈజీగా హర్ట్ చేస్తుంది. ప్రతి దాన్ని కంట్రోల్ చేసే బదులు వాళ్ళు ఒక ఇన్స్టేబిలిటీని చూపిస్తారు. సైకాలజీ ప్రకారం ప్రజలు వీళ్ళని ఎందుకు ఇష్టపడరంటే, మనుషులు న్యాచురల్ గా కామ్ గా, స్టేబుల్ గా, ఎమోషనల్ కంట్రోల్ తోటి ఉండాలి అనుకుంటారు. కానీ ఎవరైనా ఓవర్ రియాక్ట్ చేస్తే మనుషుల బ్రెయిన్ ఫీల్ అయ్యేది డేంజర్ ని, ఒక వీక్ లీడర్షిప్ ని, అన్సర్టనిటీని. టైం పాస్ అయ్యే కొద్ది వాళ్ళ మీద రెస్పెక్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు కాబట్టి, ప్రతి చిన్న విషయానికి, అలానే పెద్ద విషయానికి. అందుకనే వాళ్ళ దగ్గర ఏదైనా చెప్పడానికి కూడా వెనుక ముందవుతారు. అది ఎంత ఇంపార్టెంట్ విషయమైనా ప్రతి ఒక్క విషయానికి మనం రెస్పాండ్ అయ్యే ముందు 1-2 minutes ఆగండి, ఆలోచించాలి, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఒక ఆలోచనతోటి ముందుకు నడవాలి, ఒక ఇంపల్స్ తోటి కాదు. కామ్ గా ఉండటం వల్లనే ఒక అథారిటీ ఉంటుంది. ఈజీగా రియాక్ట్ అయితే ఆ రియాక్షన్స్ నిన్ను చంపేస్తాయి. 17వది ద వల్గేరియన్. కలిగ్యులా రోమన్ ఎంపరర్. అతను అబ్సల్యూట్ పవర్ తోటి ఉండేవాడు. అతను మిస్టరీ తోటి, రెసిస్టెంట్ తోటి బానే రూల్ చేయొచ్చు. కానీ అతను చేసింది ఏంటంటే ఒక పెద్ద ఫాల్ట్, అదే వల్గర్ గా ఉండటం. అతని డిజైర్స్ ని ఓపెన్ గా చూపించాడు, షాకింగ్ లాంగ్వేజ్ ని మాట్లాడేవాడు. అతని బిహేవియర్ కూడా చండాలంగా ఉండేది. అతను నడుస్తూ వస్తుంటేనే ఎంత క్రూయల్ గా ఉండేవాడో అర్థమయ్యేది. అటెన్షన్ ని మనుషుల దగ్గర నుండి ఫోర్స్ చేసేవాడు. అతనికి ప్రతి ఒక్కరు భయపడేలాగా ఇక అతని గురించి అతను పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. ప్రజలు వినేవాళ్ళు కానీ ఎప్పుడు అట్రాక్ట్ కాలేరు. అతన్ని ఒబే చేశారు ఎందుకంటే రాజు అని, కానీ అతన్ని ఎవ్వరు కూడా అడ్మైర్ కాలేరు. తర్వాత అతను మ్యాగ్నెటిక్ గా ఉండటం పోయి ప్రజలు ఎవ్వరు కూడా అతన్ని పట్టించుకోలేరు. ప్రజలే పట్టించుకోలేరంటే అతనికి పవర్ లేదని అర్థం. ఇక్కడ వల్గేరియన్ సెడక్షన్ ని ఈజీగా చంపేస్తాడు. వాళ్ళు నమ్మేది ఏంటంటే
ప్రతిదీ చూపించడం వల్ల ఒక పవర్ ఉంటుందని, అతని డిజైర్స్ ని, అతను మాట్లాడే మాటలు ఎంత క్రూయల్ గా ఉంటే అంత పవర్ అని నమ్ముతారు. హానెస్టీగా మాట్లాడుకుంటే ఎవ్వరు లేని దగ్గర ఇష్టపడి చేసే విషయానికి సెడక్షన్ కావాలి అనుకున్న ఇంటెన్షన్ ప్రతిదీ దొరుకుతుంది. అందరికీ తెలుసు ఈ విషయం అని చెప్పి రోడ్ మీద కూడా వేస్తే నీతో ఎవ్వరు ఉండనీకి కూడా ఇష్టపడరు. దీని వెనకాల సైకాలజీ రీజన్ ఏంటంటే వల్గేరియన్ ఒక మిస్టరీని, కంట్రోల్ ని, సజెషన్ ని, ఒక ఎమోషనల్ డిస్టెన్స్ ని కూడా మెయింటైన్ చేయరు. కానీ మనుషుల మైండ్ కి అవే చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలుసు అందరూ మాట్లాడుకునే చెడ్డ మాటలే అని నలుగురు మధ్యలో ఒరితే నలుగురులో ఒక్కరికి నచ్చిన మిగతా ముగ్గురికి నచ్చవు. ఒక డిజైర్ లైఫ్ అనేది మన లోపల దాచుకోవాలి. మూమెంట్ వచ్చినప్పుడు మాత్రమే రివీల్ చేస్తాం. అంతేగాని ప్రతిసారి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే ఆ డిజైర్ కు ఒక వాల్యూ ఉండదు. అలానే ఎవ్వరు కూడా పట్టించుకోరు. అందుకని ప్రతిసారి తక్కువే చెప్పాలి. నీ ఇన్నర్ కంట్రోల్స్ ని కంట్రోల్ గానే పెట్టాలి. 18వది ద ఇన్విజిబుల్. కనిపించకుండా ఉండటం ఒక డిజైర్ ని పెంచుతుంది అనుకుంటారు. కొన్ని కేసెస్ లలో కరెక్టే, కానీ ప్రతిసారి కనిపించకుండా ఉండటం వల్ల ఒక డిజైర్ ని చంపేస్తుంది. క్వీన్ విక్టోరియా ఒక పవర్ఫుల్ ఎంపైర్, కానీ తన ఎర్లీస్ లో ఒక క్రూయల్ మిస్టేక్ ని చేసింది. అదేంటంటే ఎవరికి కనిపించకుండా ఉండటం. సోషల్ ప్రెజెన్స్ ని అవాయిడ్ చేసేది. ప్రతిసారి చిన్న చామ్ ని మాత్రమే చూపించేది. ఎమోషన్స్ ని కూడా దాచిపెట్టేది. అలా దాచిపెట్టడం వల్ల వాళ్ళు ఎంత క్రూయల్ గా ఉన్నారు అని ఈజీగా అర్థమవుతుంది. ప్రజలు తన పొజిషన్ ని చాలా రెస్పెక్ట్ చేశారు, కానీ ఒక ఎమోషనల్ కనెక్షన్ ఆమెతోటి ప్రజలకి లేకపోవడం వల్ల ఆమె ఉన్నా లేనట్టే కదా. ఈవెన్ దో ఆమె ఎంత పవర్ఫుల్ గా ఉన్నా కానీ వాళ్ళు కనిపించినప్పుడు ఆ పవర్ అంతా వేస్టే. అందుకని ఇన్విజిబుల్ గా ఉండటం సెడక్షన్ ని చంపేస్తుంది. అసలు ఇన్విజిబుల్ అంటే ఏంటిదంటే వాళ్ళు నమ్మేది క్వైట్ గా, స్టేబుల్ గా, ఎవ్వరికి కూడా కనిపించకుండా ఉండాలి అనుకుంటారు. ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ లోనే ఒక అటెన్షన్ ని కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇంట్రోవర్ట్ లాగా వెనుకకు వెళ్తారు. అక్కడ మిస్టరీ ఏర్పడడం పక్కన పెడితే ప్రతిసారి కనిపించని వారిని అబ్సెన్స్ కిందనే పెడతారు. వాళ్ళ వెనుకాల సైకాలజీ ఏంటంటే మనుషులకి ఇష్టపడేది ఒక వార్మ్త్, ఒక సిగ్నల్స్, వాళ్ళ ప్రజెన్స్, ఎమోషనల్ గా అవైలబుల్ గా ఉండటం. మనుషులు ఎంత క్రూయల్ గా ఉన్నా గానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక రాయిని పెట్లాగా పెట్టుకున్నావు, దాంతో నువ్వు వారం ఉండగలుగుతావు, నెల ఉండగలుగుతావు, తర్వాత నీకు అది బోర్ కొట్టేస్తుంది. అలానే ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నావు, అది చనిపోయే వరకు నువ్వు దాంతో ఆడుతూనే ఉంటావు. ఎందుకంటే అది ఎమోషనల్ గా రెస్పాండ్ అవుతుంది, నీకు కనిపిస్తుంది. అందుకని కనిపించుండటం వల్ల ఒక డిజైర్ ఏర్పడుతుంది. ఇన్విజిబుల్ గా ఉంటే ఆ డిజైర్ ని చంపేస్తుంది. 19వది చూస్ ద రైట్ విక్టిమ్. కరెక్ట్ అయిన పర్సన్ ని నువ్వు వెతుక్కోవాలి. క్లియోపాత్రా రోమ్ మొత్తంలో తనేం బ్యూటిఫుల్ ఉమెన్ కాదు, కానీ చాలా సెడక్టివ్ ఉమెన్. ఫోర్స్ చేసి సెడక్ట్ చేయడం ఆమె స్ట్రెంత్ కాదు. ఆమె స్ట్రెంత్ ఉన్నది సెలెక్షన్ లో. తను చూస్ చేసుకునేది ఎమోషనల్లీ లోన్లీ మెన్ ని. పవర్ఫుల్ లీడర్స్ ఎవరైతే ప్రెషర్ లో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసేది. స్ట్రాంగ్ పీపుల్ ని అవాయిడ్ చేసేది. ఎవరికైతే వ్యాలిడేషన్ అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. ఈ విషయం ని తను క్లియర్ గా అర్థం చేసుకుంది. సెడక్షన్ ఫెయిల్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు రాంగ్ పర్సన్ దగ్గరికి పోయి సెడ్యూస్ చేయాలనుకుంటే. ఇక్కడ జూలియస్ సీజర్, మార్క్ యాంటోనీ వాళ్ళ దగ్గర ఏదైతే లేదో దాన్నే తను ఆఫర్ ఇచ్చింది. అది అడ్మినిస్ట్రేషన్, ఎమోషనల్ ఎస్కేప్, ఒక సెన్స్ ఆఫ్ డెన్సిటీ అయినా. అందుకనే రైట్ విక్టమ్స్ ని చూసుకోవాలి. ఎవరైతే మనకి సెట్ అవుతారో వాళ్ళనే. అంతకంటే ఎక్కువగా నువ్వు ఆలోచిస్తే డెఫినెట్లీ ఫెయిల్ అవుతావు. ఈ ప్రిన్సిపల్ చెప్పేది ప్రతి ఒక్కరూ సెడక్షన్ లో పడరు. ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు ఎంత కాన్ఫిడెంట్ తోటి ఉన్నా, ప్రజల్ని ఎంత ఫుల్ఫిల్ చేసినా వాళ్ళకు కావాల్సిన దాని దగ్గరికి వెళ్తారు. దాని బదులు నీ ఎమోషనల్ గ్యాప్స్ కి, నీ మైండ్ మెంటాలిటీకి ఎవరు సెట్ అవుతారో వాళ్ళని చూసి మాత్రమే సెలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే నీ లైఫ్ కు ఒక మీనింగ్ ఉంటుంది. నీ హ్యాండ్ అప్పర్ లో ఉంటుంది. సైకాలజీ దీని వెనకాల ఎలా పనిచేస్తుందంటే మనుషులు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు, అర్థం చేసుకునేలాగా, ఏదైనా కోల్పోతే దాన్ని గ్రహించేలాగా కూడా. కానీ నువ్వు ఎప్పుడైతే ఒక రాంగ్ పర్సన్ ని టార్గెట్ చేసావంటే వాళ్ళ మైండ్స్ లో వాళ్ళకు ఏది రైటో వాళ్ళకు తెలుసు. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఒక కామన్ పర్సన్ వి, కొంచెం వెల్తీగానే ఉన్నావు, ఏదో బాలీవుడ్ హీరోయిన్ ని వెళ్ళి సెలెక్ట్ చేస్తా అనుకుంటే నిన్ను తీసుకుపోయి లోపల కూర్చోబెడతారు. అందుకనే నీ స్టాండర్డ్స్ కి, నీ మంచితనానికి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళనే చూడాలి. ప్రతి ఒక్కరిని సెడ్యూస్ చేస్తూ ఉంటా అంటే నీకు ఒక మీనింగ్ ఉండదు. ఒక రైట్ టార్గెట్ ని నువ్వు చూస్ చేసుకున్నావు అంటే ప్రతి ఒక్కరు నేను అప్రిషియేట్ చేస్తారు. లేదు అంటే నువ్వు ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. 20వది క్రియేట్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇది వినాలి. మేడం ద పోంపడోర్, ఈమె గురించి మనం ముందు విన్నాం కదా. మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఫ్రాన్స్ లో. అలానే కోర్ట్ లో తను చాలా ప్రభావవంతమైన ఉమెన్. తనకు ఆ పవర్ ఎలా వచ్చిందంటే ప్రజల్ని సేఫ్ గా ఉంచడం వల్ల. పాంపడోర్ జెంటిల్ గా ఉంటుంది, అసలే హామ్ చేయదు. ప్రతి ఒక్కరు మాట్లాడినా వాళ్ళని వింటూ ఉంటుంది.
ఎప్పుడు కూడా బెదిరించినట్టు ఉండదు. తను అలా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్ గా అర్థం చేసుకునేలాగా ఉంటారు. అక్కడ మెన్ అయినా ఉమెన్ అయినా తన పక్కన ఉన్నారంటే ఒక సేఫ్టీని ఫీల్ చేస్తారు. ఎందుకంటే తను ఆ ప్రజల నుంచి ఏమి ఆశించదు. ఆ విషయం ఆ ప్రజలకి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. అందరూ వాళ్ళ డిఫెన్స్ ని డౌన్ చేసుకొని ఉంటారు. ఆ మూమెంట్ లోనే తన ఇన్ఫ్లుయెన్స్ బయటకు వస్తుంది. అది కూడా క్వైట్ గా. ప్రజలు రియలైజ్ అయ్యే ముందే వాళ్ళందరికీ తన పవర్ ఏంటో తెలుస్తుంది. అది తెలిసే ముందే చాలా లేట్ అవుతుంది. అందుకనే ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే తప్పుడు భద్రత భావన నియంత్రణను సృష్టిస్తుంది. ఈ ప్రిన్సిపల్ చెప్పేది ఏంటంటే ప్రజలు సేఫ్ గా ఉన్నారంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఆపేస్తారు. ఒక అంబిషన్ వాళ్ళ మీద వాళ్ళు చూపించుకోరు. అగ్రెసివ్ బిహేవియర్ ఉన్నా గానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు రిలాక్స్ గా సుపీరియర్ గా ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంఫర్ట్ వెనకాల ఒక ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సైకాలజీ దీని వెనకాల ఎలా పనిచేస్తుందంటే మనుషుల బ్రెయిన్ డిఫెన్స్ ని తగ్గించుకుంటుంది. ఎప్పుడైతే ఒక వార్మ్త్ ఎమోషనల్ సేఫ్టీ ఎవరి నుంచి అయినా వాళ్ళకు వస్తున్నప్పుడు, వాళ్ళు సెక్యూర్ గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదీ షేర్ చేస్తారు. క్రిటికల్ విషయాలలో కూడా చాలా తక్కువ ఆలోచిస్తారు. ఏం కాదులే వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టు ఎమోషనల్ గా ఓపెన్ అయిపోతారు. అక్కడనే వాళ్ళు వేస్ట్ అవుతారు. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా సెక్యూర్ లైఫ్ లో పెడితే వాళ్ళ డిఫెన్స్ ని వాళ్ళు కోల్పోతారు. మనకేంది వాళ్ళు చూసుకుంటారులే మనం బ్రతికేస్తాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే నీకు రిసోర్సెస్ రావో, మీ ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్ లో పెట్టాలంటే నువ్వే ఉండాలి అన్నప్పుడు నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకొని కూర్చోవు. నీ పని నువ్వు చేస్తూనే ఉంటావు. అందుకనే ఈ లెసన్ చెప్పేది ఎప్పుడు కూడా ఫాస్ట్ గా రన్ చేయొద్దు. ఎవరి మీద కూడా కంప్లీట్ గా డిపెండ్ అయి ఉండొద్దు. నీ ఇంటెన్షన్స్ ని కూడా ముందుగానే చెప్పేయొద్దు. 21వ సెండ్ మిక్స్డ్ సిగ్నల్స్. అర్థం కావాలంటే మ్యార్లిన్ మన్రో ముందుగా చెప్పిన వ్యక్తి గురించే. తను సెడక్టివ్ గా ఎందుకుందంటే తన అందాన్ని చూసి కాదు, కానీ తన అన్ప్రిడిక్టబుల్ వల్ల. తను ఎప్పుడు కూడా ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వలేదు. తను ఇన్నోసెంట్ గా ఉంటది. అలానే సడన్ గా కాన్ఫిడెంట్ అవుతుంది. ఒక మూమెంట్ లో తను వామ్ గా ఉంటే నెక్స్ట్ మూమెంట్ లో డిస్టెంట్ గా ఉండేది. ఒకసారి సాఫ్ట్ గా మాట్లాడితే ఇంకోసారి కమాండ్ ఇచ్చేటట్టు. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ఈమె యాక్షన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఎలా ఉంటుంది అనే డైనమాలోనే ప్రజలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు మనుషులకి అర్థం కాకపోయేది ఈమె మనల్ని ఇష్టపడేదా, ఒకవేళ ఇష్టపడ్డా గానీ ఎందుకు ఇంత సీరియస్ గా ఉంది, మనం కూడా సీరియస్ అయితే తను బ్రేక్ అవుతుంది. అప్పుడు ఒక ఇంటెన్షనే వెళ్ళిపోతుంది. అక్కడ ఒక అన్సర్టనిటీ ఉండటం వల్లనే తను వాళ్ళందరినీ డీప్ గా పుల్ చేసింది. ఎందుకంటే మనుషుల మైండ్ తను ఎలా ఉంటుంది అది ఫిగర్ అవుట్ చేయనీకి తన చుట్టూ తిరిగేది. ఈ ప్రిన్సిపల్ నమ్మేది ఒక విషయంని, క్లారిటీ ఉంటే డిజైర్ చనిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక బుక్ ని కంప్లీట్ గా చదివావు, నీకు ఆ బుక్ గురించి కంప్లీట్ గా తెలిసింది. మంచిగా అనిపిస్తే 2-3 టైమ్స్ చదువుతావు, తర్వాత లైట్ తీసుకుంటావు. ఒకవేళ అది నీకు మిస్టీరియస్ గా అనిపిస్తే, నువ్వు చూసే కొద్ది అందులో పజిల్స్ వస్తుంటే నువ్వు ఆ బుక్ ని వదిలిపెట్టావు. సైకాలజీ దీని వెనకాల చెప్పేది ఏంటంటే మనుషుల బ్రెయిన్ అన్సర్టెనిటీని ద్వేషిస్తుంది. బ్రెయిన్ లో ఒక సిగ్నల్స్ మిక్స్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనం ఏం మాట్లాడితే వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు, వీటి మీదనే బాండ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తుందో దానినే ఎక్కువ ఇష్టపడుతుంది. ఆ ఇమాజినేషనే డిజైర్ కి ఫ్యూయల్ లాగా. అందుకనే ప్రతిసారి ప్రతిది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఫుల్లీగా కూడా అవైలబుల్ గా ఉండొద్దు. ఒక డిస్టెన్స్ ని పెట్టాలి. అన్ప్రిడిక్టబుల్ గా నువ్వు ఉండాలి. ఒకసారి కోపంగా అయినా, ఒకసారి మంచి బిహేవియర్ తోటి ప్రతిసారి నువ్వు ఒకేలాగా ఉంటే నువ్వు డెఫినెట్లీ బోర్ కొడతావు. 22వ అపియర్ టు బి ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్. అంటే ఇప్పుడు ఏదైతే వస్తువు ప్రతి ఒక్క ప్రజలు దాన్ని కావాలనుకుంటారో దాని డిమాండ్ పెరుగుతుంది. సేమ్ అలానే మనుషుల కూడా నడుస్తుంది. క్లియోపాత్రా ఈ పవర్ఫుల్ ట్రూత్ ని అర్థం చేసుకుంది. ప్రజలకి కావాల్సింది ఎదుటి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే. తను ఓపెన్ గా అందరినీ చేజ్ చేసుకుంటూ వెళ్ళలేదు. డిజైర్సే తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాయి. తన చుట్టూ తనని ఎవరైతే అడ్మైర్ అవుతారో వాళ్ళనే పెట్టుకుంది. తనని ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళని దూరం పెట్టినట్టే. తనని సెలెక్ట్ చేసుకున్న వారిని తన దగ్గరలో పెట్టుకుంది. రూమర్స్ కూడా ఆమె ఫేవర్ లో ఉండేటట్టు పెట్టుకుంది. ప్రజలు ఎప్పుడైతే ఎదుటి ప్రజలు ఆమె వెనకాల వెళ్తున్నారని తెలిసినప్పుడు ఒక క్యూరియాసిటీ పెరిగింది. ప్రతి ఒక్కరు తనని కావాలనుకుంటున్నారంటే తను స్పెషలే కదా. ఈ ప్రిసెప్షన్ ఒక్కటే అట్రాక్షన్ ని క్రియేట్ చేస్తుంది. మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఎర్రగడ్డ సంతకైనా లేదా నార్మల్ మార్కెట్ ప్లేస్ లో అయినా ఒక ప్లేస్ లో మనుషులందరూ గుంపు కూడి ఉన్నారు, ఏదో కొనుక్కోనికి ఎగపడుతున్నారు. ఆ మూమెంట్ లో నువ్వేమనుకుంటావు, అక్కడ ఏదో స్పెషల్ ఉంది, ఏదో మనకి యూస్ఫుల్ అయ్యేది. ఆటోమేటిక్ గా నీ కాళ్ళు కూడా అటు తిరుగుతాయి. నీ కళ్ళు కూడా దాన్ని చూడడానికి ఆతృతతో వెళ్తాయి. అది పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా ప్రజలందరూ దానికోసం వెనుకపడుతున్నారంటే నీకు అది కావాలనిపిస్తుంది. సైకాలజీ ఇక్కడ ఎలా పనిచేస్తుందంటే మనుషులు దేనికైతే క్యూరియస్ గా కాంపిటీషన్ తోటి ఉంటారో అది వేస్ట్ విషయం అయినా గానీ ప్రజలందరూ దాని
వెనకాలనే పడతారు. ఎందుకంటే బ్రెయిన్ అవన్నీ పట్టించుకోదు. అందరికి కావాలి కాబట్టి నాకు కూడా కావాలనే ఉంటుంది. అందుకనే నువ్వు కూడా అలా ఉండాలి. ఈ లెసన్ చెప్పేది దాని గురించే. నువ్వు సెలెక్టివ్ గా ప్రతి ఒక్కరూ నిన్నే సెలెక్ట్ చేసేలాగా నువ్వు ఉండాలి. నీ మీద రూమర్స్ ఉండొచ్చు, నీ మీద మంచి విషయాలు కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రజల్లో సగం మంది నీ దగ్గరికి వస్తారో ఆ సగం మందిని చూసి ఇంకా సగం మంది నీ దగ్గరికి వస్తారు. డిజైర్ గా ఉండటం ఒక పవర్ ని క్రియేట్ చేస్తుంది. నువ్వు చేజ్ చేస్తూ ఉంటే అది డిస్ట్రాయ్ అవుతుంది. 23వది, ఇది అర్థం కావాలంటే మాతాహారి గురించి తెలిసి ఉండాలి. తన స్టేజ్ నేమ్ మాతాహారి, ఎగ్జాటిక్ డాన్సర్, ఇంకా కోటెసన్. తను ఒక స్పై అని తర్వాత తెలిసింది. జర్మనీలో వరల్డ్ వార్ 1 అప్పుడు. ఇప్పుడు తను డాన్సర్ అని చెప్పాను కదా, అందరి దగ్గర నుంచి తన అటెన్షన్ ని ఫోర్స్ చేసి తీసుకోలేదు. ఆమె ఎందుకు అంత పవర్ఫుల్ అంటే తను ఆనందంగా కనిపించింది. తను ఎప్పుడు కూడా ఏది కూడా ఇవ్వలేదు, కానీ సజెస్ట్ చేసింది. తను సడల్ గెస్టర్స్ ని యూజ్ చేసింది. కొన్ని సజెస్టివ్ టోన్స్ లోనే తను మాట్లాడింది. ఎక్సైట్మెంట్స్ ని చెప్పింది, క్లారిటీ ఇవ్వకుండా. అక్కడ ఇమాజినేషన్ ఒక్కటే పనిచేసేలాగా చేసింది. ప్రజలందరూ తన క్లోజ్నెస్ కి అట్రాక్ట్ అయ్యారు. కానీ ఆమె ఎప్పుడు అవైలబుల్ గా లేదు. ప్రతి ఒక్కరు మైండ్ తను కావాలి అని కోరుకుంది, కానీ అది దొరకనప్పుడు మైండ్ చేజ్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ దొరుకుంటే మైండ్ కి స్టోరీ అక్కడనే ఎండ్ అవుతుంది, కానీ దొరకకుండా ఉంటేనే అక్కడ ఒక మిస్టరీ ఏర్పడుతుంది. అందుకని టెంప్టేషనే ప్రజల్ని ముందుకు పుల్ చేస్తుంది. ప్రజలకి ఆల్మోస్ట్ దొరికేస్తుంది అనే దాని దగ్గరికి ప్రజలు వెళ్తారు. అది ఎప్పటికీ దొరకదు అన్నప్పుడు ప్రజలు దాన్ని వదిలేస్తారు. అందుకనే ఫుల్ యాక్సెస్ ఎప్పుడు ఇవ్వద్దు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ కూడా చేయొద్దు. ఒక హింట్, ఒక ప్లేజర్ ని బిల్డ్ చేసి అక్కడ నుంచి వెళ్ళాలి. టెంప్టేషన్ ఒక్కటి దాని పనది చేసుకుంటుంది. సైకాలజీ దీని వెనకాల ఎలా ఉందంటే బ్రెయిన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది ఎప్పుడైతే యాంటిసిపేషన్, పాసిబిలిటీ, ఇక రివార్డ్ కి దగ్గరలో ఉన్నప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. టెంప్టేషన్ కనిపించినప్పుడు బ్రెయిన్ చాలా ఎక్సైట్ గా ఒక డిజైర్స్ ని పెంచుకుంటుంది. యాంటిసిపేషన్ ఒక్కటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫుల్ఫిల్ చేసావంటే దాని గురించి ఏ మనిషి అయినా మర్చిపోతారు. అందుకనే ప్రతిదీ సజెస్ట్ చేయాలి, కానీ దాన్ని రివీల్ చేయొద్దు. ఇన్వైట్ చేయాలి, కానీ ఏం ఇవ్వద్దు. టీజ్ చేయాలి, కానీ సాటిస్ఫై మాత్రం అస్సలు చేయొద్దు. టెంప్టేషన్ ఒక మూమెంట్ ని క్రియేట్ చేస్తుంది. నీకు ఒక విషయం మీద క్లారిటీ ఉందంటే నువ్వు దాన్ని లైట్ తీసుకుంటావు. 24వది, కీప్ దెమ్ ఇన్ సస్పెన్స్. ఇక్కడనే మీకు సగం స్టోరీ అర్థమై ఉంటుంది. షెహరెజాడ్ బ్యూటీ తోటి, ఫోర్స్ తోటి సర్వైవ్ కాలేదు. తను ఎవరంటే పర్షియన్ క్వీన్, ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్. తన బ్యూటీని అందరినీ చూపించి తను సర్వైవ్ కాలేదు. తను సర్వైవ్ అయింది జస్ట్ సస్పెన్స్ ని పెట్టి. ప్రతి రాత్రి తను కింగ్ స్టోరీని చెప్పేది, కానీ ఆ కింగ్ స్టోరీని ఎప్పుడు కూడా ఫినిష్ చేయలేదు. ఎప్పుడైనా ఎక్సైట్మెంట్ మూమెంట్ దగ్గరనే తను ఆపేసేది. ఆ ఎండింగ్ అన్నోన్ గా ఉండేది. కంటిన్యూయేషన్ ని ప్రామిస్ చేసేది, కానీ క్లోజ్ చేసేది కాదు. ఆ క్యూరియాసిటీ తనని స్ట్రాంగర్ గా పెట్టింది. కింగ్ ఆమెని చంపడం ని, ఆమె ఎగ్జిక్యూషన్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆ స్టోరీ విననీకి, ఆ సస్పెన్స్ తర్వాత ఏం రివీల్ అవుతుందని. అలా ప్రతిసారి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాడు. ఆ సస్పెన్స్ వల్లనే ఆమె బ్రతికుండే. ఇక తర్వాత స్లోగా అదొక పవర్ లాగా మారింది. ఆమె స్టోరీ మీరు వినండి, చాలా మెస్మరైజింగ్ గా ఉంటుంది. అందుకనే సస్పెన్స్ ఒక అటాచ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. ముందుగా చెప్పినట్టే ఏదైనా టాపిక్ క్లోజ్ అయిపోయిందంటే నువ్వు దాని గురించి వన్ డే ఆలోచిస్తావు, అది బాగుంటే దాని తర్వాత లైట్ తీసుకుంటావు. అందుకనే ఫుల్ ఆన్సర్స్ ఎప్పుడు ఇవ్వద్దు. నువ్వు స్కూల్ కాలేజ్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే నీ మార్క్స్ కోసం. బట్ నేను రియల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైతే నీ కంప్లీట్ ఇంటెన్షన్ ని ప్రతి ఒక్కరికి చూపించావు, చెప్పావు, ఒక స్టోరీని ఏం చేసావంటే నీ దగ్గరికి ఎవ్వరు రారు. దీని వెనకాల సైకాలజీ ఏంటంటే సస్పెన్స్ ఎలా పనిచేస్తుందని. మనుషుల బ్రెయిన్ లూప్స్ లో ఉంటే అస్సలు ఇష్టపడదు. అది సాల్వ్ అయ్యేదాకా దాని వెంటనే పరిగెడుతుంది. దాని గురించి ఆలోచించడం అయినా, దాన్ని కంప్లీట్ గా చేయడం అయినా. యాంటిసిపేషన్ అటెన్షన్ ని గుడ్డి దానిలాగా చేస్తుంది. అందుకనే డిలేడ్ సాటిస్ఫాక్షన్ పెట్టాలి. త్వరగా ఏం చేసే బదులు లేట్ గా ఏం చేయండి. వాళ్ళని కొంచెమైనా వెయిట్ చేపించేటట్టు చేస్తేనే నీ మీద ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. 25వది, మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్సిన్యూయేషన్. అంటే ప్రేరేపణలో నువ్వు నిపుణుడు అయి ఉండు. మేడం ది మెయింటెనెన్స్ తను కూడా డ్రామాటిక్ గా అరుస్తూ ఎప్పుడు లేదు. తను క్వైట్ గానే కంట్రోల్ చేసింది. ఫ్రాన్స్ లోనే అత్యంత పవర్ఫుల్ పర్సన్ ని తను కంట్రోల్ చేసింది. కేవలం ప్రేరేపణతో తను డిమాండ్ చేయలేదు, ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకోలేదు. తన ఐడియాస్ ని ఒక ప్లాన్ తోటి జెంటల్ గా మూవ్ చేసింది. ఇండైరెక్ట్ గా మాట్లాడటమైనా, ఎదుటి వాళ్ళ ఆలోచనలో తను ఉండటమైనా ప్రజలు కూడా తన డైరెక్షన్ ని ఫాలో అయ్యారు. ఆ దారి ఎటు తీసుకెళ్తుంది కూడా ప్రజలకి తెలియదు, కానీ వెళ్లారు. కేవలం ప్రేరేపణ ద్వారా ఒక ఇన్విజిబుల్ కంట్రోల్ ని నువ్వు పెట్టుకోవచ్చు. ఈ ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే
ఏదైతే స్టార్ట్ అయిందో దానికంటే డీపర్ గా వెళ్ళాలి అంటే దాన్ని సూచించాలి. డైరెక్ట్ కమాండ్స్ ఇయ్యరు, ఆర్గ్యుమెంట్ కూడా కోపంతో పెట్టుకోరు, వాళ్ళ ఆప్షన్స్ ని కూడా ఫోర్స్ చేయరు. కేవలం వాళ్ళు చేసేది ఒక హింట్ ఇస్తారు లేదా ఒక సజెషన్. ఇక న్యాచురల్ గా మనుషులు ఆ హింట్ సజెషన్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మనుషుల మైండ్ ఎలా ఉంటుందంటే ఐడియాస్ ఫుల్ గా జనరేట్ అయినప్పుడు బ్రెయిన్ ఈజీగా వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మన రియాలిటీలో ఉండటం కన్నా ఊహాలోకంలో ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో అదే విషయంని బయట చేస్తారు. అందుకనే ప్రతిసారి తక్కువ చెప్పాలి, వాళ్ళ ఇమాజినేషన్ కి మొత్తం వదిలేయాలి. ప్రేరేపణనే ఒక నమ్మకంని సృష్టిస్తుంది. నువ్వు ఫోర్స్ చేసి వాళ్ళని నమ్మిపించేలా చేస్తే అది అబద్ధం అవుతుంది. 26వది ఎంటర్ ద స్పిరిట్. కనెక్షనే ఇన్ఫ్లుయెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ విషయం క్లియర్ గా చెప్పింది ప్రిన్సెస్ డయానా. సెడక్షన్ తోటి, డామినెన్స్ తోటి తను మిస్టరీని తీసుకోలేదు. ఆమె సెడ్యూస్ చేసింది ఎమోషనల్ అలైన్మెంట్ తో. ప్రజల మీద తను నిల్చోలేదు, ప్రజల ప్రపంచంలోకి తను వచ్చింది. వాళ్ళ ఎమోషనల్ లాంగ్వేజ్ లాగా ఈమె మాట్లాడింది. వాళ్ళ ఫీలింగ్స్ ని న్యాచురల్ గా మిర్రర్ చేసింది. జడ్జ్మెంట్ లేకుండా ప్రతి ఒక్కరు వినరు, ఏం మాట్లాడినా దానికి జడ్జ్ చేస్తారు. సో తను అలా చేయలేదు, ప్రతి ఒక్కరి మాటల్ని డీప్ గా విన్నది. దానివల్ల ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు ఎప్పుడైతే తనతోటి ఉన్నారో ప్రజలందరూ ఒక పొజిషన్ లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు. వాళ్ళ మూడ్ ని, వాళ్ళ ప్లాన్స్ ని, వాళ్ళ హోప్స్ ని ప్రతిదీ తను మ్యాచ్ చేసింది. అందుకనే ఎదుటి వారి స్పిరిట్ లోకి నువ్వు ఎంటర్ అయినవంటే అక్కడ ఒక డీప్ అటాచ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ చెప్పేది ప్రజలు ఎవరిని ఇష్టపడతారంటే ఎవరైతే ఈక్వల్ గా వాళ్ళలాగానే ఉంటారో. ఎదుటి వారి మైండ్ ఇంకా మన మైండ్ ఒకే విధంగా ఆలోచించేలా చేసిందంటే వాళ్ళిద్దరు కనెక్ట్ కానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సైకాలజీ దీని వెనకాల ఎలా పనిచేస్తుందంటే మనుషుల మెదడు ఎవరిని ట్రస్ట్ చేస్తుందంటే ఎవరైతే సేమ్ గా ఉంటారో, ఎమోషనల్ రిథమ్ తోటి కనెక్ట్ అయ్యి అదే ఎమోషనల్ రిథమ్ ని షేర్ చేసుకుంటారో, మాట్లాడుకున్న ఫీలింగ్స్ ని కూడా అర్థం చేసుకుంటారో వాళ్ళకే హ్యూమన్ బ్రెయిన్స్ కనెక్ట్ అవుతాయి. అందుకనే వాళ్ళ టైమింగ్ ని, నీ టైమింగ్ ని ఈక్వల్ గా పెట్టాలి. నువ్వు లీడ్ చేసే ముందు ఫీల్ చేయాలి. ఒక ఇన్ఫ్లుయెన్స్ నీకు రావాలంటే నువ్వు ముందుగా వాళ్ళని అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారి స్పిరిట్ తోటి కనెక్ట్ అవుతావో వాళ్ళ ప్రపంచాన్ని నీకు వదిలేస్తారు. 27వది క్రియేట్ ద నీడ్. ఒక పవర్ ని క్రియేట్ చేయాలంటే నువ్వు డిపెండెన్సీ లాగా మారాలి. కోకో షినెల్ తనేమి బెస్ట్ డిజైన్డ్ క్లోత్స్ ని చేయలేదు, కానీ తను ఒక నీడ్ ని క్రియేట్ చేసింది. తను రాకముందు ఉమెన్ డ్రెస్ చేసేది సొసైటీని ప్లీజ్ చేయనీకి, కానీ కోకో వచ్చి వాళ్ళని ఇన్కంప్లీట్ లాగా ఫీల్ చేసింది. అది కూడా ఫ్రీడమ్ లేకుండా. ఒక హిడెన్ డిస్కంఫర్ట్ ని కోకో సాల్వ్ చేసింది. ఉమెన్ కోకో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఎలిగెన్స్ ని ఒక ఇండిపెండెన్స్ లాగా పెట్టింది. ఆమె స్టైల్ ని ఒక ఎసెన్షియల్ లాగా పెట్టింది, ఆప్షనల్ లాగా కాదు. ఇక త్వరలోనే ఉమెన్స్ తన డిజైన్స్ మాత్రమే ఇష్టపడలేదు, కానీ తన మీదనే డిపెండ్ అయి ఉండేలాగా చేసుకున్నారు. ఏదైతే ఒక ఫ్యాషన్ లాగా స్టార్ట్ అయిందో అది ఒక ఎమోషనల్ డిపెండెన్స్ లాగా తయారైంది. దాని వల్లనే నువ్వు ఎప్పుడైతే ఒక నీడ్ ని క్రియేట్ చేస్తావో అక్కడ ఒక కంట్రోల్ ని క్రియేట్ చేసినట్టే. ప్రజలు దేన్ని ఎక్కువగా వాల్యూ చేస్తారు, ఏదైతే వాళ్ళ దగ్గర లేదో అది లేకుంటే వాళ్ళు ఏమి చెయ్యలేరు అన్నట్టుంటారో అప్పుడే దాని వాల్యూ చాలా పెరుగుతుంది. అందుకనే సర్ఫేస్ ప్రెషర్ ఒక్కటి ఆఫర్ చేయొద్దు, రిప్లేసబుల్ గా అస్సలు ఉండొద్దు, టెంపరీ సాటిస్ఫై తోటి ఏది కూడా స్టార్ట్ చేయొద్దు. ఎప్పుడైనా ఎమోషనల్ గ్యాప్ ని పెట్టాలి, ఒక డీప్ డిస్కంఫర్ట్ ని సాల్వ్ చేయాలి. ఎదుటి వారి లైఫ్ రొటీన్ లో నువ్వు ఒక పార్ట్ లాగా ఉండాలి. అప్పుడే స్ట్రాంగ్ అవుతుంది నీ డిజైర్స్, అప్పుడే నీకు అర్థమవుతుంది ఒక డిజైర్ కంటే స్ట్రాంగర్ అని. హ్యూమన్ సైకాలజీ దీని వెనకాల ఎలా పనిచేస్తుంది అంటే మనుషుల మెదడు దేనికైతే కంఫర్టబుల్ గా, రిలీఫ్ గా, స్టేబిలిటీగా ఐడెంటిఫై లాగా ఉంటుందో దానికి అట్రాక్ట్ అవుతుంది. అందుకనే కేవలం అట్రాక్ట్ చేయొద్దు, ఎమోషనల్ గా యూజ్ అయ్యేటట్టు చూసుకోండి. వేరే వాళ్ళు ఇగ్నోర్ చేసే గ్యాప్ ని నువ్వు ఫిల్ చేయాలి. అప్పుడే నీకు ఒక వాల్యూ ఉంటుంది. అవసరం ఒక అటాచ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ అటాచ్మెంటే ఒక పవర్ లాగా మారుతుంది. 28వది మాస్టర్ ద బోల్డ్ మూవ్. క్యాసనోవా గురించి చెప్పుకున్నాం. అతను వెయిట్ చేసినందుకు అతనేం సక్సెస్ఫుల్ కాలేడు. అతను సక్సెస్ఫుల్ అయింది ఎందుకంటే బోల్డ్ గా యాక్ట్ చేయడం వల్ల. ఎదుటి వాళ్ళు హెజిటేట్ అయ్యారు, ముందుకు రావడానికి వెనుక ముందయ్యారు. కానీ క్యాసనోవా రైట్ మూమెంట్ లో డిసెసివ్ మూవ్స్ ని చేశాడు. డిజైర్స్ ని కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు, ఒక రిస్క్ తీసుకున్నాడు. అది ఎంత హైయెస్ట్ అయినా అతను తీసుకున్నాడు. ఆ బోల్డ్నెస్ ప్రతి ఒక్కరిని షాక్ చేసింది. ఆ షాక్ లో ఒక ఇంప్రెస్డ్ ఫీలింగ్ వచ్చింది. ప్రజలందరూ కూడా అతన్ని కాన్ఫిడెన్స్ తోని చూశారు. ఎప్పుడైతే ఒక మూమెంట్ కరేజ్ ని డిమాండ్ చేస్తుందో ఆ మూమెంట్ ని తను ఇగ్నోర్ చేయలేడు. అందువల్లనే ఒక బోల్డ్నెస్ మూమెంట్ ని క్రియేట్ చేస్తుంది. దీని ప్రిన్సిపల్ ఏంటంటే హెజిటేషన్ గా ఉండటం వల్ల అట్రాక్షన్ ని చంపేస్తుంది. ఒక మూమెంట్ కోసం చాలా మట్టుకు ఆలోచించద్దు. ఐదర్ రైట్ అయినా ఉంటుంది లేదా రాంగ్ అయినా ఉంటుంది, కానీ చేసి చూపియాలి. పర్ఫెక్ట్ సిగ్నల్స్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటుంటే అవి ఎప్పటికీ రావు. మూమెంట్ క్రాస్ అయినాక దాని గురించి ఆలోచిస్తే కూడా మీకు ఏమీ రాదు. దీని వెనకాల సైకాలజీ ఏంటంటే మనుషుల బ్రెయిన్ ఒక సర్టెనిటీకి
మాత్రమే డ్రౌన్ అవుతుంది. ఎవరైతే యాక్ట్ చేస్తారో అది కూడా బోల్డ్ గా, అప్పుడు బ్రెయిన్ ఏమనుకుంటుందంటే వాళ్ళు ఒక లీడర్షిప్ లాగా, ఒక ఎగ్జైట్మెంట్ ఎమోషనల్ మూమెంట్ లాగా అనుకుంటుంది. కాన్ఫిడెన్స్ ఒక్కటే డౌట్ ని తగ్గిస్తుంది. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ఆ మూమెంట్ ని ముందు చదవండి. అపాలజీ లేకుండా నువ్వు యాక్ట్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆగొద్దు. ముందుగా నువ్వు యాక్ట్ చేసి చూపించాలి. కరేజ్ ఒక్కటే అట్రాక్షన్ ని క్రియేట్ చేస్తుంది. నువ్వు వెనుక ముందయ్యావంటే అది డిస్ట్రాయ్ అయినట్టే. 29వది బి అవేర్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఒక డిజైర్ ఒక మార్క్ ని వదిలేస్తుంది. లార్డ్ బైరాన్ గురించి చెప్తాను. అతను ఇంటెన్స్లీ సెడక్టివ్. ప్రజలు అతనికి క్విక్లీ డీప్ గా డ్రౌన్ అవుతారు. కానీ అతను ఇగ్నోర్ చేసింది ఒక విషయంని. దాని తర్వాత ఏమవుతుందని. మార్క్ ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ ని లేపాడు. ఇంటెన్స్ అటాచ్మెంట్ ని పెట్టుకున్నాడు. ప్రజల్ని సడన్ గా వదిలేశాడు. క్లోజర్నెస్ ని కూడా పెట్టలేడు. ఎవరైతే అతన్ని అట్రాక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఒంటరిగా అయిపోయారు, కన్ఫ్యూజ్ అయ్యారు, బాధపడ్డారు. ఒక అడ్మినిస్ట్రేషన్ బిటర్నెస్ గా టర్న్ అయింది. అతని చార్మ్ ఒక డిజైన్ ని క్రియేట్ చేయొచ్చు, కానీ ఎమోషనల్ డ్యామేజ్ ని పర్మనెంట్ గా పెట్టింది. ఎవరైతే అతన్ని ఫాలో చేశారో వాళ్ళని. రెప్యుటేషన్ సఫర్ అయింది. రిసెంట్మెంట్ గ్రో అయింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇగ్నోరింగ్ వల్ల. ఇగ్నోర్ చేయడం వల్లనే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. లాంగ్ టర్మ్ పవర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. దీని ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే సెడక్షన్ అట్రాక్షన్ తోటే ఎండ్ కాదు. అట్రాక్ట్ చేసిన వెంటనే డిసపియర్ అయిపోయావంటే, ఒక ఎమోషనల్ కేయాస్ ని వదిలేసావంటే సెడక్షన్ కూడా చచ్చిపోతుంది. సైకాలజీ దీని వెనకాల ఏంటంటే మనుషుల బ్రెయిన్ గుర్తుపెట్టుకునేది ఎమోషనల్ హైగా ఉన్నప్పుడు లేదా ఊన్స్ హైగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఒక డిజైర్ బ్యాడ్ గా ఎండ్ అయిపోయిందంటే అది మోసం కిందికే లెక్క. అక్కడ ఒక రిగ్రెట్ లేదా కోపం. ఇక ప్రజలు మాట్లాడుకుంటారు. మెమోరీస్ చామ్ కన్నా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ లెసన్ ఏంటంటే ప్రజల్ని మంచిగా ఉంచి వదిలేయండి, వాళ్ళని విరగ్గొట్టి వదిలేయొద్దు. కొన్ని లూప్స్ ని జెంట్లీగా చూస్ చేసుకోవాలి. ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ట్రూ పవర్ ఎక్కడ ఉంటుందంటే ఎమోషనల్స్ ని ఒక రెస్పాన్సిబిలిటీ తోటి హ్యాండిల్ చేస్తేనే పవర్ దొరుకుతుంది. అందుకని ఎవరిని కూడా మోసం చేయొద్దు, బిట్రే చేయొద్దు. వాళ్ళకి అర్థమయ్యేదాకా వాళ్ళతోటే ఉండాలి, లేదా నువ్వు ఎప్పటికీ డ్రౌన్ అవుతావు. 30వది మిక్స్ ప్లెజర్ విత్ పెయిన్. కాన్స్టాంట్ డిజైర్ ని ఇంటెన్సిఫై చేస్తుంది. ఇది అర్థం చేసుకోవాలంటే ఫ్రీడా కోలో గురించి అర్థం చేసుకోవాలి. తను మెక్సికన్ పెయింటర్. డీప్ ఎమోషనల్ పెయింటింగ్స్ చేస్తుంది. తన యంగేజ్ లోనే బస్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల పోలియో ఇంజురీస్ కూడా ఉన్నాయి. ఆ పెయిన్ లోనే తన పెయిన్ ని చూపిస్తూ ఆర్ట్స్ వేసేది. కేవలం కంఫర్ట్ తోటే తను అట్రాక్ట్ చేసేది కాదు, ఒక ఎమోషనల్ కాంట్రాస్ట్ తోటి అట్రాక్ట్ చేస్తుంది. ఆమె ప్రజెన్సే ఒక బ్యూటీని ఇంకా సఫరింగ్ ని కూడా క్యారీ చేస్తుంది. తను ఎప్పుడు ఒక కాంబినేషన్ లో ఉండేది. వార్మ్ గా ఉంటుంది కానీ డిస్టెన్స్ లో ఉంటుంది. తన పెయిన్ ని ఒక డీప్ గా అథెంటిసిటీ లాగా మార్చేది. ప్రజలు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా మూవ్ ఆన్ అయ్యేలాగా పెట్టింది. అది ఎలా అంటే ఆమె పెయిన్ ఒక వెయిట్ లాగా ఉంది, ఒక ప్రెషర్ లాగా. ఆమె జాయ్ డీపర్ గా ఉంది, ఎందుకంటే అది కాన్స్టాంట్ కాదు కాబట్టి. దాని వల్లనే హిస్టరీ ఆమెను మర్చిపోలేదు. ప్లెజర్ ని పెయిన్ ని మిక్స్ చేసి చూపిస్తే ఒక అట్రాక్షన్ పుడుతుంది. అది చాలా ఇంటెన్సిఫైయింగ్ గా ఉంటుంది. ప్రతిసారి ప్లెజర్ ఉండటం వల్ల ఒక డిజైర్ చనిపోతుంది. ఎమోషనల్ గా అటాచ్ అయ్యి కంఫర్టబుల్ గా ప్రతిసారి ఉంటే అక్కడ వాల్యూ తగ్గుతుంది. ఒక వార్మ్నెస్ ని అలానే ఒక విత్డ్రావల్ ని కూడా పెట్టు. ఇచ్చినట్టే తీసుకోవాలి, మళ్ళీ ఇవ్వాలి, కాకపోతే ఒక ఇంటెన్సిటీని మెయింటైన్ చేయాలి. అప్పుడే నీ వాల్యూ పెరుగుతుంది. దీని వెనుకల సైకాలజీ ఏంటంటే మనుషుల బ్రెయిన్ ఒక రిలీఫ్ ని, ఒక డీప్ ని, ఎమోషనల్ బాండింగ్ ని ఫాలో అవుతుంది. ప్రెషర్ ఎప్పుడైతే పెయిన్ ని ఫాలో అవుతుందో అప్పుడు బ్రెయిన్ అనుకునేది రిలీఫ్ ఉండాలి, డీప్ గా ఉండాలి, ఎమోషనల్ బాండింగ్ తోటి ఉండాలని. ఆమె యాక్సిడెంట్ అయినా గానీ తన ప్యాషన్ ని వదులుకోలేదు. అందుకనే స్ట్రగుల్ లేకుండా ప్లెజర్ ఈజీగా ఫేడ్ అవుతుంది. కానీ కాంట్రాస్ట్ ఉండడం వల్ల అదొక మెమరబుల్ గా మారుతుంది. ప్రతిసారి కాన్స్టెంట్ గా ప్లీజ్ చేయొద్దు ఎవరిని కూడా. ఎమోషన్స్ రైజ్ అవ్వాలి, ఫాల్ అవ్వాలి. అప్పుడే ప్రతిదీ క్లియర్ గా నడుస్తుంది. 31 గివ్ దెమ్ ద స్పేస్ టు ఫాల్. డిస్టెన్స్ ఉండడం వల్లనే ఒక డిజైర్ పెరుగుతుంది. ఇది మొదటి నుంచి చెప్తున్నాం, అది క్లియర్ గా అర్థం కావాలంటే. ఆడ్రీ హెప్బర్న్ తను బ్రిటిష్ యాక్ట్రెస్, ఆస్కార్ అవార్డ్ ని కూడా గెలుచుకుంది. తను అటెన్షన్ ని చేజ్ చేయలేదు, అటెన్షన్ తన దగ్గరకు వచ్చేలాగా చేసుకుంది. అది ఎలా అంటే క్లోజ్నెస్ ని డిమాండ్ చేయలేదు, ఒక సైలెన్స్ ని మెయింటైన్ చేసింది. తను ఉంది కాకపోతే ఒక సైలెన్స్ తో. దాని వల్ల ఎదుటి వాళ్ళు ఒక రూమ్ ని క్రియేట్ చేసుకుంటారు ఆలోచించడానికి, ఫీల్ అవ్వడానికి. ప్రజలు కూడా తన వైపే వెళ్ళాలనుకున్నారు, ఎందుకంటే తను వాళ్ళని పుల్ చేయలేదు. ఇప్పుడు ఒక బటర్ఫ్లై గార్డెన్ లో ఎగురుతుంది. నువ్వు వెళ్ళినప్పుడల్లా అది తప్పించుకుంటుంది, బట్ అది దూరం వెళ్లేదాకా నువ్వు దాన్ని చూస్తూ ఉంటావు. ఆ స్పేసే ఒక అట్రాక్షన్ ని క్రియేట్ చేస్తుంది, అది కూడా న్యాచురల్ గా. ఈ ప్రిన్సిపల్ చెప్పేది
డిజైర్ గ్రో అయ్యేది ఒక ఫ్రీడమ్ లో, ప్రెషర్ లో కాదు. అందుకనే ప్రతిసారి ఓవర్ ప్రెషర్ చేయొద్దు, కాన్స్టాంట్ గా అటెన్షన్ కూడా తీసుకోవద్దు. ప్రతి ఒక్క సైలెన్స్ ని ఫిల్ చేస్తా అంటే నీకు అక్కడ డిజైరే ఉండదు. ఒక రైట్ మూమెంట్ లో నువ్వు స్టెప్ బ్యాక్ చేయాలి, నీ అబ్సెన్స్ ని అలో చేయాలి. ఎమోషన్స్ కూడా న్యాచురల్ గా డెవలప్ అయ్యేలాగా చూడాలి. ఎప్పుడైతే వాళ్ళ చాయిస్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారో అప్పుడు. సైకాలజీ దీని వెనకాల ఏందంటే స్పేస్ ఎందుకు పని చేస్తుంది. ఎప్పుడైతే మనుషులకు ఒక స్పేస్ ఇచ్చావంటే ఆలోచించనీకి, ఆ గ్యాప్ లో వాళ్ళు చాలా ఇమాజినేషన్ చేసుకుంటారు, ఎమోషనల్ గా ఇన్వెస్టెడ్ గా ఉంటారు. ఒక డిస్టెన్స్ ఉండటం వల్లనే ఎమోషన్స్ పెరుగుతాయి. ప్రెషర్ ఉంటే అక్కడి నుంచి ఎస్కేప్ కానీకే చూస్తారు. కొన్ని మూమెంట్స్ లో నువ్వు వెనుకడుగు వేయడమే నీకు వాళ్ళని దగ్గరగా చేస్తుంది. ప్రాసెస్ ని ట్రస్ట్ చేయి. సైలెన్స్ ఒక వర్క్ లాగా మెయింటైన్ చేయి. 32వది యూజ్ ఫిజికల్ లూర్స్. మన బాడీ మన మాటల కంటే ముందే మాట్లాడుతుంది. జోసెఫిన్ బోనపార్ట్ తన మాటల మీదనే తను అలోన్ గా నిల్చోలేదు. ఫిజికల్ సిగ్నల్స్ ని తను అర్థం చేసుకుంది. కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యే ముందే అట్రాక్షన్ ఆల్రెడీ పనిచేస్తుందని తనకు తెలుసు. ఒక గ్రేస్ఫుల్ మూమెంట్ ని యూజ్ చేసేది. ఆమె క్లోతింగ్ కూడా హింట్ ఇచ్చేలాగానే ఉండేది, కానీ రివీల్ చేసేటట్టు కాదు. ఐ కాంటాక్ట్ ని కూడా మెయింటైన్ చేస్తూనే ఉండేది. మూమెంట్స్ కూడా స్లోగా, కాన్ఫిడెంట్ గా. తను మాట్లాడే ముందే తన ప్రెసెన్స్ ఒక క్యూరియాసిటీని మెయింటైన్ చేసేది. ప్రజలు తనలో మునిగిపోయేవాళ్ళు, వాళ్ళకు తెలియకుండానే. అది ఒకటే చెప్పగలుగుతుంది. ఫిజికల్ లోర్స్ డిజైర్ ని సైలెంట్ గా ఎలా లేపుతాయని. ఈ ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే అట్రాక్షన్ స్టార్ట్ అయ్యేది ఒక సెన్సెస్ తోటి. మాటల మీదనే రిలే అయి ఉండొద్దు. ఓవర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెయ్యొద్దు. కేర్లెస్ గా ప్రెసెన్స్ ని మెయింటైన్ చేయొద్దు. ప్రతి పోస్చర్, ప్రతి మూమెంట్, ప్రతి విజువల్ సజెషన్ అన్ని మ్యాటరే. బాడీ మైండ్ కన్నా ఫాస్ట్ గా కమ్యూనికేట్ చేస్తుంది. దీని వెనకాల సైకాలజీ ఏంటంటే మనుషుల బ్రెయిన్ ఇన్స్టాంట్ గా రియాక్ట్ అయ్యేది విజువల్ క్లూస్ కి, బాడీ లాంగ్వేజ్ కి, సెన్సరీ సిగ్నల్స్ కి. నీ ప్రవర్తన, నీ పోస్టర్, నీ మూమెంట్స్ ప్రతిదీ మ్యాటర్ అవుతుంది. నువ్వు మాట్లాడే ముందు ప్రజలు అబ్జర్వ్ చేసేది నీ బాడీ మూమెంట్ నే. 33వది కన్ఫ్యూజ్ డిజైర్ అండ్ రియాలిటీ. ఫ్యాంటసీ నిజం కంటే చాలా పవర్ఫుల్. గ్రీటా గార్బో తన అమెరికన్ యాక్ట్రెస్. 1900s లో ప్రజలందరూ తన సెడక్టివ్నెస్ వల్ల తనని తెలుసుకోలేదు, కానీ ప్రజలందరూ తనని తెలుసుకున్నది తన సెడక్టివ్నెస్ ని చూపించకపోవడం వల్ల. ఒక లైన్ ని తను బ్లర్ చేసింది. అది ప్రజల ఇమాజినేషన్ కి, తను యాక్చువల్ గా ఉండే విధానంకి, తన ప్రైవేట్ లైఫ్ ని చాలా లిటిల్ గా రివీల్ చేసింది. రూమర్స్ ని, మెత్ ని తన చుట్టూ పెరిగేలాగా చేసింది. డిస్టెంట్ గానే ఉండేది, కానీ ఎమోషనల్ గా సజెస్టివ్ గా ఉంది. ఇక ప్రజలందరూ ఒక ఫ్యాంటసీలో ఉండేవాళ్ళు. తను ఇలా అలా అని చెప్పి ప్రజలు ఆమెతోటి రియాలిటీలో లవ్ లో పడలేరు, కానీ ప్రజల ఇమాజినేషన్ తోటే తనని ఇష్టపడ్డారు. అందుకనే ఇమాజినేషన్ చాలా స్ట్రాంగర్ నిజాల కంటే. అందుకనే డిజైర్ ఇంకా రియాలిటీ ఒక అబ్సెషన్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొద్దు. ప్రతి అజంప్షన్ ని కరెక్ట్ చేస్తూ ఉండొద్దు. ఎవరేమనుకుంటే అనుకోనివ్వండి. నీ క్లారిటీ నీకుంటే చాలు. వాళ్ళ ఇమాజినేషన్ నిన్ను ఎక్కువగా పుల్ చేస్తుంది. సైకాలజీ దీని వెనకాల ఎలా పనిచేస్తుందంటే మనుషుల బ్రెయిన్ గ్యాప్స్ ని ఆటోమేటిక్ గా ఫిల్ చేస్తుంది. రియాలిటీ అన్క్లియర్ గా ఉన్నప్పుడు బ్రెయిన్ కొన్ని కొత్త కొత్త ఐడియాస్ ని తీసుకొస్తుంది, స్టోరీస్ ని క్రియేట్ చేస్తుంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ని పెడుతుంది. ఆ ఫ్యాంటసీ పర్సనల్ గా హిట్ అవుతుంది. ఇక ట్రూత్ ఒక లిమిట్ లాగానే ఉంటుంది. అందుకనే ప్రతిసారి ఫ్యాంటసీని నిజాలతోటి డిస్ట్రాయ్ చేయొద్దు. ఇమాజినేషన్ కి ఒక రూమ్ పెట్టాలి. ఎవరిని నువ్వు సెడ్యూస్ చేయాలనుకుంటున్నావో వాళ్ళకు ఒక రూమ్ ని క్రియేట్ చేయాలి వాళ్ళ మైండ్ లో, నీ గురించి ఆలోచించనీకి. కానీ టూ మచ్ గా రియాలిటీని చూపించావంటే అక్కడ డిజైర్ చనిపోతుంది. 34 ఐసోలేట్ ద విక్టిమ్. ఐసోలేషన్ ఇన్ఫ్లుయెన్స్ ని డీపెండ్ చేస్తుంది. రాస్పుటిన్ అతను రష్యన్, అతను ఒక ఫెయిత్ హీలర్. తన పవర్ ని ఫోర్స్ చేసి తెచ్చుకోలేడు. అతను ఆ పవర్ ని ఎలా పొందాడంటే సెపరేషన్ వల్ల. అతను స్లోగా ప్రజల్ని పుల్ చేశాడు. అతను వాయిసెస్ తోటి, అతను ఛాలెంజెస్ తోటి ఫ్రెండ్స్ కి ఇంకా అడ్వైజర్స్ కి ఒక డిస్ట్రస్ట్ లాగా క్రియేట్ చేశాడు. అర్థం చేసుకునేలాగా మారాడు. ప్రైవేట్ గా మాట్లాడటం కానీ పబ్లిక్ సిటీ మాత్రం పెంచకపోవడం. అతని కనెక్షన్స్ ని ఒక డిపెండెన్స్ లాగా మార్చాడు. చాలా మంది ఆయనలాగా వచ్చిన వాళ్ళు ఫేడ్ అయ్యారు, కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ తోటి గ్రో అయ్యాడు. ప్రజలు కూడా కేవలం అతన్ని నమ్మారు. అలానే ఐసోలేషన్ ఒక కంట్రోల్ ని. ఈ ఐసోలేషన్ ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు పెరుగుతుందంటే ఆల్టర్నేటివ్ లేనప్పుడే. అంటే ఈ ప్రపంచంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఏ ఆప్షన్ లేకుండా ఒకే విషయం ఉందంటే ప్రజలందరూ దాని మీదనే ఎగబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ ప్రపంచంలో కేవలం ఒకే మొబైల్ కంపెనీ ఉంది. అప్పుడు ప్రజలందరూ నమ్మేది ఆ ఒకే మొబైల్ ని. కానీ ఈ ప్రపంచంలో కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. అందుకనే ఎవరిష్టం వచ్చింది వాళ్ళు నమ్ముతారు. ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. దీని వెనకాల సైకాలజీ ఏంటంటే బ్రెయిన్ కి ఒక వాలిడేషన్, గైడెన్స్, బిలాంగింగ్ ఉండాలి. ఒక కంపారిజన్ లేనప్పుడు ఏదైతే మాట ముందొస్తుందో అదే నిజం
నిజమని నమ్ముతారు. ఇలాంటి స్ట్రింకింగ్ సర్కిల్స్ ఉంటాయి. వాటి నుంచి దూరం ఉండాలి. వాటిని నమ్మే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఐసోలేషన్ ఉండటం వల్ల ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, కానీ కనెక్షన్స్ వల్ల ఒక ఫ్రీడమ్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. 35వది ప్రూవ్ యువర్ సెల్ఫ్. అర్నెస్ట్ హెమింగ్వే అతను వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైటర్స్ 20th సెంచరీలో. అతను అందరికీ తెలిసిన వ్యక్తి ఎందుకయ్యాడంటే కేవలం అతను ఫేమస్ గా రాయడం వల్ల కాదు. అతనికి ఒక అబ్సెషన్ ఉండేది. అతను అంటే ఏందో ప్రూవ్ చేసుకోనికి. అతను పెద్ద పెద్ద గేమ్స్ ని, పెద్ద వార్స్ ని, డేంజరస్ లైఫ్ ని లీవ్ చేశాడు. ఎందుకంటే జస్ట్ ప్రూవ్ చేసుకోనికి. హెమింగ్వే నమ్మింది ఏంటంటే ఒక వర్త్ వచ్చేది స్ట్రగుల్ నుంచి మాత్రమే. రిలేషన్షిప్ లో అయినా, లైఫ్ లో అయినా అతను పూజ చేసుకున్నాడు. ఇంకా అతను 1950s లో నోబెల్ ప్రైజ్ విన్నర్. ప్రజలు అతని చుట్టూ ఎలా ఉన్నారంటే అతన్ని ఇంప్రెస్ అయ్యేలాగా, అతని స్టాండర్డ్స్ కి మీట్ అయ్యేలాగా. ఎంత ఎఫర్ట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో అంత ఎమోషనల్లీ అతనికి అటాచ్ అవుతారేమో అని. దాని వల్లనే ప్రూవ్ చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నువ్వేంటిది, నీ సత్తా ఏంటిది అది చూపించుకోవాలి. ఈ ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే ఏదైతే ఎక్కువ కాస్ట్ లాగా అనిపిస్తుందో అది వాల్యుబుల్ గానే ఉంటుంది. అందుకని ఈజీ అప్రూవల్స్ ని ఇవ్వద్దు. హైయర్ స్టాండర్డ్స్ ని పెట్టుకోవాలి. దాని బదులు ఛాలెంజెస్ ని క్రియేట్ చేయండి. ఒక డిమాండ్ ఎఫర్ట్ ని పెట్టాలి. సైకాలజీ దీని వెనకాల ఎలా ఉంటుందంటే మనుషుల మెదడు ఎఫర్ట్స్ ని మాత్రమే జస్టిఫై చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దీనికోసం అయితే చాలా కష్టపడి పనిచేస్తావో అప్పుడు నీ బ్రెయిన్ ఆలోచించేది అది చాలా వర్తున్నది, దాన్ని నేను చూస్ చేసుకోవాలి, దాన్ని నేను ఎర్న్ చేసుకోవాలని. ఇదంతా ఎందుకంటే నీ బ్రెయిన్ కష్టపడ్డది దానికోసం. నీ బ్రెయిన్ కష్టపడ్డది అంటే దాని వాల్యూ ఎక్కువ ఉన్నట్టే. ఎఫర్ట్స్ పెట్టడం వల్లనే ఒక అటాచ్మెంట్ వస్తుంది. ఈజీగా ఉండేది ఒక వీక్నెస్ వాల్యూ లాగానే. 36వది ఎఫెక్ట్ రిగ్రెషన్. అంటే ఎదుటి వాళ్ళని పిల్లల్లాగా మళ్ళీ మార్చు. మ్యారీ ఆంటోనెట్ ఫ్రాన్స్ క్వీన్. తను అంత ఫేమస్ ఎందుకంటే లగ్జరీ, యూత్, ఎస్కేపిజం. కానీ తన రియల్ సెడక్టివ్ పవర్ కొంచెం డీపర్ గా ఉంటుంది. అదేంటంటే ప్రజల్ని మళ్ళా యంగ్ పీపుల్ లాగానే ఫీల్ చేపించేలా చేసింది. మేరీ క్రియేట్ చేసింది ఒక ప్లేఫుల్, డ్రీమ్ లైక్ ఎన్విరాన్మెంట్స్. ఒక కళల ప్రపంచంలోనే తిరిగినట్టుంటుంది. ఇన్నోసెన్స్ ని ఎంకరేజ్ చేసింది రెస్పాన్సిబిలిటీ కన్నా. కోర్ట్ లో ప్రెషర్స్ ఉండటం వల్ల అందరి మైండ్ అప్సెట్ అవుతుంది. కానీ మేరీ ఆ కోర్ట్ రూమ్ ని కూడా ఫ్యాంటసీ లాగా క్రియేట్ చేసేది. ప్రతి ఒక్కరిని ఒక సింపులర్ ఎమోషనల్ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. తన చుట్టూ ప్రజలు వాళ్ళ డ్యూటీస్ ని మర్చిపోయేవాళ్ళు, వాళ్ళ ఏజ్ ని మర్చిపోయేవాళ్ళు, వాళ్ళ సీరియస్నెస్ కూడా లేనట్టే ఉండేవాళ్ళు. వాళ్ళు నవ్వుతూ ఆడుతూ తన చుట్టే తిరిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు బ్యాక్వర్డ్ ఇన్ టైం కి వెళ్ళినట్టే ఉండేవాళ్ళు. అందుకనే రిగ్రెషన్ ఒక అటాచ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే ప్రజలందరూ నమ్మేది కూడా వాళ్ళకి ఏదైతే సేఫ్ గా పిల్లల్లాగా అనిపిస్తుందో దానికి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా గానీ మళ్ళీ చిన్నతనంనే కోరుకుంటారు. అందుకనే ఒక ప్రెషర్ ని, సీరియస్నెస్ ని తీసేయాలి. ప్రతి ఒక్కరి గురించి కేర్ చేయాలి. రిలాక్స్ గా ఉండాలి. రెస్పాన్సిబిలిటీని ఫ్రీగా చూడాలి. సైకాలజీ ఎలా ఉంటుందంటే మనుషుల బ్రెయిన్ గుర్తు పెట్టుకునేది చైల్డ్హుడ్ అంటే సేఫ్, ప్రొటెక్టెడ్, ఎమోషనల్లీ సింపుల్ గా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ని రీక్రియేట్ చేస్తావో ఎదుటి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు నీ మీద ఈజీగా ట్రస్ట్ పెడతారు, కంఫర్ట్ పెడతారు, ఎమోషనల్ బాండింగ్ కూడా పెడతారు. దీని వల్ల ప్రెషర్ తగ్గుతుంది, ఒక ఎమోషనల్ సేఫ్టీ ఉంటుంది. కంఫర్ట్ వల్ల ఒక అటాచ్మెంట్ క్రియేట్ అవుతుంది, కానీ రిగ్రెషన్ వల్ల ఆ అటాచ్మెంట్ ని డీపర్ చేస్తుంది. 37వది స్టిర్ ద ట్రాన్స్గ్రెసివ్. రూల్స్ ని బ్రేక్ చేయడం వల్ల డిజైర్స్ ని లేపినట్టు అవుతుంది. ఆస్కార్ వైల్డ్ అతను ఒక రైటర్. అతను ఫేమస్ అవ్వటానికి సొసైటీ రూల్స్ ని అతను ఛాలెంజ్ చేయడం వల్ల అతను ఫేమస్ అయ్యాడు. స్ట్రిక్ట్ విక్టోరియన్ వరల్డ్ లో అతను ఒక ఫ్రీడమ్ ని రిప్రజెంట్ చేశాడు. ఎదుటి వాళ్ళు ఏం ఆలోచించారో అదే అతను చెప్పాడు. మోరల్ లిమిట్స్ ని క్వశ్చన్ చేశాడు. ప్రజలు అతని చుట్టూ బ్రతికున్నట్టు ఫీల్ అయ్యారు. ఎగ్జైటెడ్ గా, మేల్కున్నట్టుగా ఒక అట్రాక్షన్ ని వాళ్ళకి వైల్డ్ ప్రొవైడ్ చేశాడు. ఆ డేంజర్, ఆ ఫార్బిడెన్ ఎడ్జ్ ఎవ్వరు కూడా వెళ్ళంది అతను చేయడం వల్ల అతను తిరుగులేని వాడయ్యాడు. ట్రాన్స్గ్రెసివ్ ని కదిలించడం వల్ల ఒక డిజైర్ క్రియేట్ అవుతుంది. దీనిలో నమ్మేది ఏంటంటే రూల్స్ ని ఎప్పుడైతే బ్రోక్ చేస్తామో అవి కూడా వేస్ట్ రూల్స్ ఉంటాయి, కొన్ని పిచ్చి ప్రజలు పెట్టేవి. వాటిని బ్రేక్ చేస్తే ఒక డిజైర్ మేల్కుంటుంది, ప్రజలందరూ నీ చుట్టూ తిరిగేలాగా. ఎందుకంటే ఎవరు పుల్ అవుట్ చేయని మూని నువ్వు భయపడకుండా పుల్ చేసావు కాబట్టి. దీని వెనకాల సైకాలజీ మనుషుల బ్రెయిన్ స్టిమ్యులేటెడ్ గా ఉంటుంది. రిస్క్ కోసం, ఫార్బిడెన్ క్యూరియాసిటీ కోసం, లిమిట్స్ బ్రేక్ చేయడం కోసం. ఎప్పుడైతే రూల్స్ క్రాస్ అవుతామో బ్రెయిన్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఎగ్జైట్మెంట్ ని. బ్రతికున్నాం మనం ఒక ఎమోషనల్ ఛార్జ్ లాగా. అతిక్రమం ఒక అట్రాక్షన్ ని ఇగ్నైట్ చేస్తుంది.
38వది యూజ్ స్పిరిచువల్ లూర్స్. మీనింగ్ ప్లెజర్ కన్నా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. మన మహాత్మా గాంధీ గురించి చెప్పుకుందాం. అతనేమి సెడక్టివ్ కాదు, బ్యూటీ లగ్జరీ చూపించి. అతను సెడక్టివ్ ఎందుకంటే పర్పస్ మీనింగ్ ని చూపించాడు. ప్రజలు అతని దగ్గర కంఫర్ట్ ఉంది అని ఫాలో అవ్వలేరు, కానీ అతన్ని ఎందుకు ఫాలో అయ్యారంటే ఏదో ఒకటి హయ్యర్ గా ఉంది అతని దగ్గర అని. సింపుల్ గా విజిబుల్ గా బ్రతికాడు, నిజం మాట్లాడాడు, సాక్రిఫైస్ చేశాడు. అతని డ్యూటీలో అతను ఉన్నాడు. ఆ క్రెడిట్ ని అతను మాత్రమే తీసుకోలేడు, ప్రజలందరికీ పంచాడు. ఒక పర్సనల్ అట్రాక్షన్ ని డివోషనల్ లాగా టర్న్ చేశాడు. అలానే స్పిరిచువల్ లూర్స్ డీప్ లాయల్టీని క్రియేట్ చేస్తాయి. దీని ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే ప్రజలు ప్లెజర్ కన్నా మీనింగ్ మీదనే ఎక్కువ నమ్మకం పెడతారు. కేవలం బాడీ మీదనే, ప్రామిసెస్ మీదనే ప్రజలు ఫోకస్ చేయరు. వాళ్ళు ఫోకస్ చేసేది ఒక పర్పస్ మీద, కొన్ని వాల్యూస్ మీద. సైకాలజీలో మనుషుల మైండ్ సీక్ చేసేది పర్పస్ ని, మోరల్ ఐడెంటిటీని. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందో బ్రెయిన్ డివోషనల్ గా విల్లింగ్ సాక్రిఫైస్ తోటి ఉంటుంది. ఒక మీనింగ్ ఉంటే డివోషన్ క్రియేట్ అవుతుంది, కానీ పర్పస్ ఉంటే పవర్ ని సస్టైన్ చేస్తుంది. 39వది మిక్స్ లవ్ అండ్ హేట్. స్ట్రాంగ్ ఎమోషనల్స్ ఉండటం వల్ల స్ట్రాంగ్ బాండ్స్ క్రియేట్ అవుతాయి. నెపోలియన్ బోనపార్ట్ డివోషన్ ని, రిసెంట్మెంట్ ని ఎట్ ద సేమ్ టైం ఇన్స్పైర్ అయ్యిండు. ప్రజలు అతని చుట్టూ న్యూట్రల్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వలేరు. అతని బ్రిలియన్స్ ని ఇష్టపడ్డారు, అతని హార్ష్నెస్ ని హేట్ చేశారు. నెపోలియన్ లాయల్ గా జెనరాసిటీని రివార్డ్ చేశాడు. డిసోబీడియన్స్ గా ఉన్న వారిని క్రూరంగా పని చేశాడు. ప్రజలు చూస్ చేసుకునేలాగా చేశాడు, రిజెక్ట్ చేసేలాగా కాదు. ఒక ఎమోషనల్ ఎక్స్ట్రీమ్స్ ని క్రియేట్ చేశాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఒక టెన్షన్ లో బ్రతికారు. ప్రైజ్ చేయడం కూడా ఇంటాక్సికేటింగ్ లాగా ఉంది. ఒకవేళ డిసప్రూవ్ చేస్తే వాళ్ళని అతను ఏం చేస్తాడో తెలియదు. స్ట్రాంగ్ బాండ్స్ వచ్చేది స్ట్రాంగ్ ఎమోషన్స్ నుంచి. అందుకనే ప్రతిసారి న్యూట్రల్ గా, ఎమోషనల్ గా ఉండొద్దు. కాన్స్టాంట్ వార్మ్త్ ఉండొద్దు. ప్రతి టెన్షన్ ని తీసేసి కామ్ గా కూడా ఉండొద్దు. కొన్నిసార్లు కోపం చూపించాలి, కొన్నిసార్లు ప్రేమ చూపించాలి. అలా ఉంటేనే మనుషులకు నచ్చుతుంది. సైకాలజీ చెప్పేది కూడా ఇదే విషయంని. ఎమోషనల్ అడిక్షన్ ఉండాలి అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. ఇంటెన్సిటీ ఒక అటాచ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. అదే న్యూట్రల్ గా ఉండటం వల్ల ఒక డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. 40వది గివ్ దెమ్ ద ఫీలింగ్ ఆఫ్ పవర్. నువ్వు ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే నువ్వు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఫీల్ చేయాలి. అబ్రహాం లింకన్ హిస్టరీలోనే పవర్ఫుల్ లీడర్ అయినా గానీ అతను రేర్ గా, డామినేట్ గా ఉన్నట్టు యాక్ట్ చేశాడు. దాని బదులు ఎదుటి వాళ్ళని ఇంపార్టెంట్ గా, కేపబుల్ గా ఫీల్ అయ్యేలాగా చేపించాడు. ప్రతి ఒక్కరిని కేర్ఫుల్ గా విన్నాడు, వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయని. ఎదుటి వాళ్ళని కూడా వాళ్ళ ఐడియాసే గ్రేటర్ గా ఉన్నాయి అన్నట్టు నమ్మించాడు. క్రెడిట్ ని ఫ్రీగా ఇచ్చేశాడు. ప్రజలు ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉన్నట్టు బిహేవ్ చేశారు. అతని చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెస్పెక్టెడ్ గా ఫీల్ అయ్యారు. ఒక వాల్యూ తోటి, ఒక ఎంపవర్ తోటి. దాని వల్లనే ప్రతి ఒక్కరు అతన్ని చాలా డీప్ గా ట్రస్ట్ చేశారు. ఎదుటి వాళ్ళని నువ్వు లేపాలి. నువ్వు వాళ్ళని లేపితే వాళ్ళు నిన్ను మంచి వేలో నడిపిస్తారు. దాని వల్లనే ఫీలింగ్ ఆఫ్ పవర్ ఒక లాయల్టీ వల్లనే క్రియేట్ అవుతుందని చూపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే ప్రజలు ఎవరిని ఫాలో అవుతారంటే ఎవరైతే వాళ్ళని స్ట్రాంగ్ గా ఫీల్ చేపిస్తారో వాళ్ళ వెంటనే వెళ్తారు. ఒకవేళ నువ్వు వాళ్ళని డామినేట్ చేసినట్టు, హ్యూమిలియేట్ చేసినట్టు, వాళ్ళ క్రెడిట్ ని నువ్వే తీసుకుంటూ ఉంటే ఎవరు నీ వెనకొస్తారు. అందుకనే ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ ని షేర్ చేయాలి. నాలెడ్జ్ ని వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి దాంట్లో మీరు వాళ్ళకి ఒక క్రెడిట్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటారు. దీని వెనకాల సైకాలజీ ఏంటంటే మనుషుల బ్రెయిన్ కోరుకునేది ఒక రెస్పెక్ట్ ని, ఒక ఇంపార్టెన్స్ ని, అలానే ఒక వాల్యూని. ఎప్పుడైతే ఎవరైతే మనకి ఒక పవర్ ని ఇస్తారో మన బ్రెయిన్ ఒక గ్రాటిట్యూడ్ ని, లాయల్టీని, ట్రస్ట్ ని ఫీల్ అవుతుంది. మనం ఎంత చెడ్డగా ఉన్నా గానీ వాళ్ళని మంచి ఉద్దేశంతో చూస్తాం. అందుకనే ఎంపవర్మెంట్ ఒక లాయల్టీని క్రియేట్ చేస్తుంది. కంట్రోల్ నుంచి ఒక రెస్పెక్ట్ వస్తే అది ఎవర్ లాస్ట్ ఉంటుంది. 41 డిజామ్ త్రూ స్ట్రాటజిక్ వీక్నెస్. మహాత్మా గాంధీ వెపన్స్ తోటి ఫైట్ చేయలేడు. ఇక్కడ వీక్ గా కనిపించడం కూడా ఒక పవరే. ఒక కనిపించే వీక్నెస్ తోటి అతను ఫైట్ చేశాడు. ఫిజికల్ గా అతను ఫ్రాజిల్ గా కనిపించాడు. పొలిటికల్లీ కూడా అతను హార్మ్లెస్ గానే ఉన్నాడు. కానీ ఆ వీక్నెస్ ఇంటెన్షనల్. పబ్లిక్ గా అతని సఫరింగ్ ని యాక్సెప్ట్ చేసుకున్నాడు. వైలెన్స్ ని రిఫ్యూజ్ చేశాడు. ఒక హ్యుమానిటీని చూపించాడు డామినెన్స్ కన్నా. ఇప్పుడు ఎవరైనా వచ్చి అతన్ని అటాక్ చేస్తే వాళ్ళే క్రూయల్ అవుతారు. మహాత్మా గాంధీ ఓల్డ్ ఇంకా వీక్ గా ఉండటం వల్ల ప్రజలు కూడా అతన్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. అతను వీక్ గా కనిపించే ఒక ఇంజస్టిస్ ని చూపించాడు. ఈ స్ట్రాటజిక్ చెప్తుంది వీక్నెస్ ఒక అన్షేకబుల్ పవర్ అవుతుంది. దీని ప్రిన్సిపల్ ఏంటంటే ఓపెన్ గా స్ట్రెంత్ గా చూపించడం వల్ల కాంపిటీషన్ కి చాలా మంది వస్తారు. ఒక విజిబుల్ వీక్నెస్ ని చూపించడం వల్ల ప్రతి ఒక్కరు నిన్ను డిఫెన్స్ చేస్తారు. అందుకనే ప్రతిసారి నీ పవర్ ని చూపియొద్దు. ఒక హ్యుమానిటీని చూపియాలి. చిన్న చిన్న
తప్పులను చూపించాలి, వాటిని ఎదుటి వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసేలాగా ఉండాలి. కంట్రోల్ గా ఉండి ఒక వీక్నెస్ ని చూపిస్తే అదొక షీల్ లాగా మారుతుంది. దీని వెనకాల సైకాలజీ ఏంటంటే మనుషుల బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది వీక్నెస్ గా ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఎవరైనా నాన్ థ్రెటనింగ్ లాగా నీకు కనిపించినప్పుడు నీ బ్రెయిన్ చూడగానే ఆ పోనీలే మనల్ని ఏం చేయగలుగుతారు అన్నట్టే ఉంటుంది. అదే ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ పర్సన్ ని నువ్వు నీ టార్గెట్ లాగా తీసుకున్నావంటే నువ్వు భయపడుతూనే ఉండాలి. బ్యాటిల్ ని ప్రతిసారి స్ట్రెంత్ తోటే ఫైట్ చేయొద్దు, కొన్నిసార్లు వెనుకకు తీసుకొని అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. వీక్నెస్ ఒక స్ట్రాటజీ లాగా మారుతుంది. 42వది ఫినిష్ విత్ ఎ ఫ్లోరిష్. ఒక పవర్ ఎండింగ్ ఒక మెమొరీని క్రియేట్ చేస్తుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ అతన్ని గుర్తుపెట్టుకుంది విక్టరీస్ గురించి కాదు, అతను గుర్తుపెట్టుకుంది ఎందుకంటే ఆ యుద్ధాలని అతను ఎలా ఏం చేశాడని. అతను ఒక నిజం అర్థం చేసుకున్నాడు. ప్రజలు గుర్తుపెట్టుకునేది ఫైనల్ మూమెంట్స్ ని, ఆ జర్నీ మొత్తం ని గుర్తుపెట్టుకోరు. అందుకనే అలెగ్జాండర్ బ్యాటిల్స్ ని ఏం చేశాడు, ఒక డ్రామాటిక్ గెస్టర్స్ తోటి ప్రతి ఒక్కరి మీద ఒక మెర్సీ చూపించిండు. సిటీస్ లకి ఒక లెజెండ్ లాగా వచ్చాడు, ఒక టైరెంట్ గా కాదు అంటే క్రూవల్ గా. కంక్లూజన్స్ ని ఒక స్పెక్టాకిల్స్ లాగా చేశాడు. ఈవెన్ అతని డెత్ కూడా మెత్ లాగానే క్రియేట్ చేశారు. అందుకనే స్ట్రాంగ్ గా ఫినిష్ చేయడం వల్ల ఒక ఇమ్మోరాలిటీ క్రియేట్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ నమ్మేది ఏంటంటే లాస్ట్ ఇంప్రెషన్ ప్రతి ఒక్కరిని దాసోహం లాగా చేపిస్తుంది. ఒక ఇంపాక్ట్ లేకుండా నువ్వు ఏం చేసావంటే నువ్వు చేసిన క్రూయాలిటీనే మనుషులు గుర్తు పెట్టుకుంటారు. అదే ఎప్పుడైతే నువ్వు ఒక డ్రామా తోటి ఒక గ్రేస్ తోటి మంచితనం తోటి ఏం చేసావంటే ఆ ఎండింగ్ ని గుర్తు పెట్టుకుంటారు. సైకాలజీ ఎలా ఉంటుందంటే మనుషుల బ్రెయిన్ గుర్తు పెట్టుకునేది కేవలం పీక్స్ ని ఎండింగ్స్ ని మాత్రమే. ఎప్పుడైతే ఏదైనా పవర్ఫుల్లీ ఎండ్ అవుతే బ్రెయిన్ ఫీల్ అయ్యేది ఒక క్లోజ్నెస్ ని, ఒక లాస్టింగ్ రెస్పెక్ట్ తోటి. ఒక వీక్ ఎండింగ్ స్ట్రాంగ్ మూమెంట్స్ ని ఎరేజ్ చేస్తుంది. అదే స్ట్రాంగ్ ఎండింగ్ వాటన్నిటిని కూడా మ్యాగ్నిఫై చేస్తుంది. అందుకనే ఎండింగ్ కరెక్ట్ గా చేయాలి. అదే ఒక లెగసీని క్రియేట్ చేస్తుంది. అభివృద్ధి చేయడం ఒక పవర్ ని తీసుకుంటుంది. 43వది ద డేంజర్స్ ఆఫ్ సెడక్షన్. పవర్ కంట్రోల్ లేకుండా ఉంటే అది ఒక డిస్ట్రక్షన్ లాగా మారుతుంది. క్లియోపాత్రా సెడక్షన్ లో మాస్టర్. హిస్టరీ మొత్తంలో కూడా తన చామ్ ని చూపించి ఇంటెలిజెన్స్ ని ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ ని చూపించడం వల్ల తన పవర్ ని గెయిన్ చేసింది. కానీ ఆ సెడక్షన్ ఒక కాస్ట్ తోటి వచ్చింది. క్లియోపాత్రా టాంగిల్ అయింది. తన పర్సనల్ డిజైర్స్ ఇంకా పాలిటిక్స్ తోటి ఎమోషనల్ బాండ్స్ ని డీప్ గా ట్రస్ట్ చేసింది. లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ని అవాయిడ్ చేసింది. తన రిలేషన్షిప్ తనకి క్విక్ గా పవర్ తీసుకొచ్చింది. కానీ అదే తన ఫేట్ ని ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా చేసింది. ఎప్పుడైతే అలయన్సెస్ కొలాప్స్ అయిందో ప్రతి ఒక్కటి వాళ్ళతోటి కొలాప్స్ అయిపోయింది. సెడక్షన్ తనకి కంట్రోల్ ఇచ్చింది, కానీ అలానే తనని ఎక్స్పోజ్ కూడా చేసింది. అందుకనే సెడక్షన్ చాలా డేంజరస్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు దాన్ని చెక్ చేయకుండా ఉంటావో. ఈ ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చేది ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో అది ఒక ట్రాప్ లాగా కూడా మారుతుంది. చామ్ మీదనే ప్రతిసారి డిపెండ్ అయి ఉంటే అలానే ఇన్ఫ్లుయెన్స్ ని ఒక సెక్యూరిటీ తోటి కన్ఫ్యూజ్ చేస్తే నిన్నది ఒక ట్రాప్ లాగా మారుస్తుంది. సెడక్షన్ ఒక టూల్ లాంటిది, ఒక ఫౌండేషన్ అయితే కాదు. సైకాలజీ దీని వెనకాల ఎలా ఉంటుందంటే మనుషుల బ్రెయిన్ క్విక్ గా అడాప్ట్ అవుతుంది. ఎప్పుడైతే సెడక్షన్ ఓవర్ యూజ్ అవుతుందో అట్రాక్షన్ వెళ్ళిపోతుంది. అదొక వీక్నెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఒకసారి ఏదైతే ఫ్యాసినేట్ చేస్తుందో అదే ఒక థ్రెట్ లాగా మారుతుంది. అందుకనే ప్రజలకి ఒక బ్యాలెన్స్ ఉండాలి, ఒక అబ్సెషన్ కాదు. సెడక్షన్ ఒక పవర్ ని క్రియేట్ చేస్తుంది, కానీ అదే సెడక్షన్ ని కంట్రోల్ చేయలేకపోతే అది డిస్ట్రాయ్ అవుతుంది. 44వది హౌ టు డిఫెండ్ అగెనిస్ట్ సెడక్షన్. అవేర్నెస్ స్పెల్ ని బ్రేక్ చేస్తుంది. క్వీన్ ఎలిజబెత్ I డెకేడ్స్ వరకు తన రూల్ చేస్తూనే ఉంది, ఎవరి కంట్రోల్లో కూడా పడకుండా. ఒక కోట్ ఫుల్ ఆఫ్ ఫ్లాటరీ మ్యానిపులేషన్ పీపుల్ మధ్యలో తను అన్క్లెయిమ్ గా నిల్చుంది. తను సెడక్షన్ ని అర్థం చేసుకుంది, కానీ రిఫ్యూజ్ చేసింది. దానికి సరెండర్ అయ్యి ఉండకుండా ఎమోషనల్ డిస్టెన్స్ ని పెట్టింది. డెసిషన్స్ ని ఇంటెన్షనల్లీ డిలే చేసింది. ఒక చామ్ కోసం రష్ చేస్తూ తను లేదు. చాలా మంది తనని సెడ్యూస్ చేయాలనుకున్నారు, పొలిటికల్లీ ఇంకా పర్సనల్లీ కూడా, కానీ ఎవరు కూడా ఫుల్ గా సక్సెస్ కాలేరు. ఆ గేమ్ ని రికగ్నైజ్ చేసి తన కంట్రోల్లో ఉంది. అలానే అవేర్నెస్ ప్రొటెక్ట్ చేస్తుంది సెడక్షన్ నుంచి. ఈ ప్రిన్సిపల్ మనకు నేర్పించేది రికగ్నిషన్ ఒక పవర్ ని రిమూవ్ చేస్తుంది. ఎమోషన్స్ వెనకాల రష్ చేస్తూ ఉండకు. ఒక అటెన్షన్ ని సిన్సియారిటీని అబ్జర్వ్ చేయాలి, వాటికి సరెండర్ అవ్వద్దు. దాని బదులు వాళ్ళ ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఒక ఇండిపెండెన్స్ ని మెయింటైన్ చేయాలి. ఒక ఎమోషనల్ బౌండరీస్ ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సైకాలజీ ఎలా ఉంటుందంటే అవేర్నెస్ నుంచే మనుషుల బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మ్యానిపులేషన్ రికగ్నైజ్ అవుతుందో బ్రెయిన్ ఒక క్లారిటీని ఫీల్ అవుతుంది. ఎమోషనల్ డిస్టెన్స్ ని రేస్
ఎమోషనల్ కంట్రోల్ ని కూడా. అందుకనే సెల్ఫ్ అవేర్నెస్ సెడక్షన్ ని బ్రేక్ చేస్తుంది. అలానే సెల్ఫ్ కంట్రోల్ గా ఉండటం వల్ల ఒక ఫ్రీడమ్ ఉంటుంది. 45వది ద ఆర్ట్ ఆఫ్ ట్రూ కనెక్షన్. సెడక్షన్ వెనకాల ఒక రియల్ పవర్ ఉంటుంది. నెల్సన్ మండేలా చామ్ మీద, మిస్టరీ మీద, మ్యానిపులేషన్ మీద తను డిపెండ్ అయ్యలేడు. అతని పవర్ వచ్చింది జెన్యూన్ హ్యూమన్ కనెక్షన్ నుండి. కొన్ని సంవత్సరాల వరకు ఇంప్రెజన్మెంట్ లో ఉండి అతను చూస్ చేసుకుంది అండర్స్టాండింగ్ ఓవర్ రివెంజ్. మండేలా అతని ఎనిమీస్ ని కూడా వినేవాడు, వాళ్ళ పెయిన్స్ ని కూడా అర్థం చేసుకునేవాడు. ఒక ఎంపతిని, ఒక కంట్రోల్ ని తను పెట్టుకున్నాడు. ప్రజలకి ఒక రెస్పెక్ట్ ఇచ్చేలా చేశాడు, వాళ్ళని యూజ్ చేసుకునేలాగా కాదు. అతని చుట్టూ ఎవరున్నారో వాళ్ళు సీరియస్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలేరు. వాళ్ళు ఫీల్ అయింది వాళ్ళు కనిపించేలాగా ఉన్నారని. ప్రజలు కూడా అతన్ని ఫాలో అయింది ఒక డిజైర్ కోసం కాదు, ఒక బిలీఫ్ కోసం. ఈ విషయమే చెప్పగలుగుతుంది ట్రూ కనెక్షన్ ఉండటం వల్ల హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ని ఎలా పొందుతారని. ఈ ప్రిన్సిపల్ కూడా నమ్మేది ఇన్ఫ్లుయెన్స్ అథెంటిసిటీ లేకపోవడం వల్ల అది టెంపరీగానే ఉంటుంది. ట్రూ కనెక్షన్ అంటే నువ్వు మ్యానిపులేట్ చేయకుండా, ఎమోషనల్ గేమ్స్ ఆడకుండా, కనిపించని అజెండాస్ మెయింటైన్ చేయకుండా ఉండాలి. దాని బదులు ప్రెజెన్స్ పెట్టాలి, ఎంపతి ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఇలా నువ్వు ప్రజల మీద చూపించావంటే వాళ్ళు నీ మీదనే ట్రస్ట్ పెడతారు. ఈ విషయంలో సైకాలజీ ఎలా ఉంటుందంటే మనుషుల బ్రెయిన్ డీప్ గా బాండ్ అయ్యేది సేఫ్టీ, కన్సిస్టెన్సీ, ఎమోషనల్ హానెస్టీ తోటే. ఎప్పుడైతే కనెక్షన్ రియల్ గా ఉంటుందో బ్రెయిన్ ఫీల్ అయ్యేది ఒక ట్రస్ట్ ని, ఇంకా కామ్ ని. సెడక్షన్ మూమెంట్స్ ని గెలుస్తుంది కానీ కనెక్షన్ జీవితాలనే గెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద బుక్. గుర్తుపెట్టుకోండి, సెడక్షన్ ఎప్పుడు కూడా ట్రిక్స్ కోసం కాదు, మనుషుల నేచర్ ని అర్థం చేసుకోనికి మాత్రమే. ఎవరైతే పవర్ వెనకాల వెళ్తారో వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. ఎవరైతే ట్రూ ఎమోషన్స్ వెనకాల వెళ్తారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు. అట్రాక్షన్ వచ్చేది ఒక మిస్టరీ తోటి. నీ లైఫ్ లో కూడా ఒక మిస్టరీ మెయింటైన్ చేయాలి. నీ స్టాండర్డ్స్ ని నువ్వు చూపించుకోవాలి, నీ ఫ్యామిలీకి ఇంకా నీకు. లాస్ట్ లో ఏంటంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఇక ప్రపంచం నీకు రెస్పాండ్ అవుతుంది.